థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. వందనాలు తండ్రి. వాక్యం బోధించుండగా ప్రభువా, మాకు ఈ వాక్యం అర్థమయ్యేటట్టు ప్రభువా, మా ప్రక్క నుండి వాక్యాన్ని మాకు అర్థం చేయమని కోరుకుంటున్నాను తండ్రి. అర్థం చేయించండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. నా కొరకు ప్రార్థన చేయాలి మీరు. కాంట్ బ్రీత్. పాట పాడినప్పుడు కుడెంట్ బ్రీత్. ఈ క్యారల్స్ వల్ల, ఈ 3 రోజుల క్యారల్స్ వల్ల సరిగా తినకుండా కడుపు ఉబ్బిపోయి శ్వాస ఆడతలేదు. ప్రార్థన చేయండి నా కొరకు, హెల్తీగా ఉండాలని. చేస్తారా? ఎవరు సౌండ్ చేస్తలేరు. ఎప్పుడు నేనే చేయాలా? అందుకే శ్వాస ఆడతలేదు నాకు. హల్లెలూయా. అయితే నిన్న వెన్స్డే నేను ఉపవాసం చేయలేకపోయానని దేవుడు నన్ను నిన్న ప్రార్థనలో కూర్చోమన్నారు. యూ వాంటెడ్ టు స్పీక్ టు మీ, నాతో మాట్లాడాలని. ఎన్నో విషయాలు నాతో మాట్లాడారు నిన్న. మత్తయి సువార్త నుండి నాతో మాట్లాడడం జరిగింది. దేవుడు చాలా కోపంగా ఉన్నాడు. ఈజ్ ఇన్ ఫైర్. ఆయన మాట్లాడిన మాటలు నిజంగా దిమ్మ తిరిగిపోయింది నిన్న నాకు. ఒకసారి వెంటనే ఇమీడియట్గా మనము ఆ వాక్యం చదువుకుంటే దేవుడు ప్రత్యేకంగా మనకు ఏమి ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాడు అనేది మనం తెలుసుకుందాం. ఓకేనా? మత్తయి సువార్త 24వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం త్వరగా. మత్తయి సువార్త 24:1 ఇంగ్లీష్లో చదువుదాం, తర్వాత ఇంగ్లీష్ టు తెలుగు కంపేర్ చేసుకుందాం. మీరు ఇప్పుడు ఈ వాక్యాన్ని గమనించాలి. ఇది నేను వాక్యము చెప్తలేను, దేవుడు నాతో చెప్పిన మాటలు నేను మీకు చెప్పబోతున్నాను. కాబట్టి మీరు గమనించి వినాలని నేను మనవి చేసుకుంటున్నాను. చెవిగల వాళ్ళు ఆత్మ చెప్పే సంగతులు గ్రహించునుగాక. హల్లెలూయా. యా, ఎస్. And Jesus went out and departed from the temple. And his disciples came to him for to show him the buildings of the temple. Wait. ఇప్పుడు తెలుగులో చదువు. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు దేవాలయము చూపించారు. చూపించిన తర్వాత యేసు ప్రభువారు వాటిని చూసి ఏమన్నారు? ఓకే, మీరు ఈ సంఘాన్ని, దేవాలయం చూసి మురిసిపోతున్నారు కదా. ఒకరోజు ఆ దేవాలయం ఉండదు. చదవమ్మా. పక్కగా చెప్తున్నాను ఈ మాటలు. మీరు ఆ మాటలు మీరు గమనించాలి. నేను నిశ్చయముగా ఈ మాటలు మీకు చెప్తున్నాను. రీడ్.
Verily I say unto you, డోంట్ సీ దిస్ ఆల్. ఇది కాదు మీరు చూడడము. నేను నిశ్చయంగా మీకు చెప్పేది ఏంటంటే, verily I say unto you, there shall not be left here one stone upon another that shall not be thrown down. ఓకే. And as he sat upon the Mount of Olives, అండ్ యాజ్ హీ sat upon the on the Mount of Olives, okay, the disciples came unto him privately, privately. saying, Okay. tell us, when shall these things be? Lord, can you explain me when this will happen? ఇది ఎప్పుడు జరగబోతుంది అనేది మాకు మీరు తెలియజేస్తారా అని శిష్యులు ఒలీవల కొండ మీద వెళ్ళి యేసు ప్రభు వారిని అడిగారంట. అప్పుడు యేసు And what shall be the sign of thy coming and of the end of the world? ఓకే. And Jesus answered and said unto them, take heed that no man deceive you. ఇప్పుడు తెలుగులో మాట చదువు. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు ఇప్పుడు మీరు ప్రతిదీ గమనించాలి. యేసు ప్రభు వెరీ క్లియర్గా ఇది అక్కడ కాదు, ఇది నాకు చెప్పిన మాటలు నేను మీకు చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి చెప్పమన్నాడు కాబట్టి చెప్తున్నాను. ఒలీవల కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఆహా, ఇది ఎప్పుడు జరుగును? ఓకే, ఈ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేవి? అని వారితో చెప్పమనగా, యేసు వారితో ఇట్లనెను, మిమ్మును మోసపరచుకున్న ఒక్క నిమిషం. వాళ్ళు అడిగింది ఏంటి? సూచన. మీ రాకడకు సూచన ఏదైనా చూయించండి. యేసు ప్రభు ఏం చెప్పాలి? ఇదిగో ఆ చెట్లు పడిపోతుంది, భూకంపాలు వస్తాయి, సునామీ వస్తుంది, ఇవే సూచనలు అని చెప్పాలి. కానీ యేసు ప్రభు సూచనకు ముందు ఏదో ఒకటి చెప్తున్నాడు, ప్రాముఖ్యమైనది, వెరీ ఇంపార్టెంట్. ఏం చెప్తున్నారు? యేసు వారితో ఇట్లనెను, ఆ. ఎవ్వడును మిమ్మును మోసపరచకుండా చూసుకోవాలి. మిమ్మల్ని ఎవరు మోసపరచకుండా చూసుకోవాలి. ఎవరు మోసపరచబోతున్నారు మిమ్మల్ని? ఎవరు మోసపరచబోతున్నారు? ఆయన ఏ మాట చెప్పాలి, ఏ మాట చెప్తున్నాడు, ఎవరికి చెప్తున్నాడు తెలుసా? ఆ మాటలు ఎవరు చెప్తున్నాడమ్మా? శిష్యులకు చెప్తున్నాడు. శిష్యులకు చెప్తున్నాడు. శిష్యులు ఒక రోజంతా యేసు ప్రభుతోనే తిరుగుతున్నారు, ఒక రోజంతా యేసు ప్రభుతోనే కూర్చొని ఉన్నారు, లేస్తున్నారు, తింటున్నారు, పడుకుంటున్నారు. అలాంటి శిష్యులతో యేసు ప్రభు వారు ఏమంటున్నారు? ఎగ్జాంపుల్, నాతో ఒకవేళ ఎవరైనా నాతో ఒక 2 hours 3 hours ఉన్నారు అనుకోండి, నేను మాట్లాడే మాటలకి థింగ్స్ విల్ చేంజ్ ఇన్ దర్ లైఫ్. నేను మాట్లాడకపోయినా కూడా మారిపోతుంటాను. ఎందుకంటే ఆ అభిషేకము ద్వారా మేబీ ఆ స్పిరిట్ పారిపోవచ్చు, నెగిటివిటీ ఏదైనా జరిగేది ఆగిపోవచ్చు. ఎందుకంటే దేవుడు ప్రత్యేకమైన అభిషేకంతో నన్ను నింపున్నారు కాబట్టి దాని ద్వారా జరగవచ్చు, జరగకపోవచ్చు. అక్కడ యేసు ప్రభు స్వయంగా ఉన్నారు, యేసు ప్రభుతో శిష్యులు ఉన్నారు. యేసు ప్రభు అభిషేకం శిష్యుల మీద ఎంతగా పారాలి ఒక్కసారి ఆలోచించండి. అయితే శిష్యులు నార్మల్ వ్యక్తులు కారు. అలాంటి నార్మల్ వ్యక్తులు కానప్పుడు యేసు ప్రభు ఏమనాలి? మీకేం కాదు, మీరు నాతో ఉన్నారు, నాతో పాటు లేస్తున్నారు, పడుకుంటున్నారు, కూర్చుంటున్నారు, తింటున్నారు, తిరుగుతున్నారు కాబట్టి మీకేం కాదు. కానీ వేరే వాళ్ళకి వెళ్ళి చెప్పండి, మోసపోకూడదు, ఇలా జరగబోతుంది. కానీ ముందుగా యేసు ప్రభు ఎవరు చెప్తున్నారు? ఈరోజు నేను కూడా ముందుగా మీకు అందరు చెప్తున్నాను, మోసం చేసే వాళ్ళు రాబోతున్నారు. పాస్టర్లు కాదు, అపోస్తులు కాదు, ప్రవక్తలు కాదు, అబద్ధ ప్రవక్తలు అంటున్నారే. నేను వాక్యంతో ఆ రోజు మీకు వెరీ క్లియర్గా నేను చెప్పాను. అబద్ధ ప్రవక్తలు ఎవరు? హూ ఇస్ ఫాల్స్ ప్రాఫిట్? చెప్పాలి మీరు. అబద్ధ ప్రవక్తలు చెప్పమ్మా, చెప్పు. ఏ వస్తుంది? బైబిల్కి రైట్.
ఇంకా హూ ఇస్ అ ఫాల్స్ ప్రాఫిట్ చెప్పాలి. అబద్ధ ప్రవక్తలు అంటే ఏంటి, ఎవరు వారు చెప్పాలి. మీరు ఇంత సైలెంట్గా ఉండొద్దు. అబద్ధ ప్రవక్తలు అంటే తెలుసా నేను ఏమని మాట్లాడుతున్నాను? తెలుగు మాట్లాడుతున్నాను కదా, మరాఠీ ఏం మాట్లాడతలే కదా. అబద్ధం అంటే తెలుసా? అబద్ధం అంటే ఏంది? ప్రవక్త అంటే ఏంది? సేవకుడు. అబద్ధ ప్రవక్తకుడు. గమనించాలి, అబద్ధ రైట్. ఇప్పుడు ఈ అబద్ధ ప్రవక్తుడు ఎవరు మీ దృష్టిలో? నా దృష్టిలో ఐఎమ్ వెరీ క్లియర్ హూ ఇస్ ద ఫాల్స్ ప్రాఫిట్. ఎస్, చాలా దగ్గరలో ఉన్నాం. ఎంచబడిన వారు కాడు, దగ్గరలోనే ఉన్నావు నువ్వు. లేదమ్మా, ఉట్టి మా వాళ్ళే మాట్లాడాలా? మీరు జ్ఞానం లేదా? చెప్పాలి. దేవు నో నో గివ్ మీ రైట్ ఆన్సర్. ఐ లివ్ యూ ఎర్లీ టుడే. ఫాల్స్ ప్రాఫిట్ అంటే ఏంటి? చాలా దగ్గరలో ఉండవు. నేను అదే చెప్తున్నాను. నువ్వు వస్తున్నావు, దారి వెనకకు వచ్చేస్తున్నావు, అమ్మ గోడ పెద్దగా ఉందని. లీడింగ్ పీపుల్ ఇన్ ద రాంగ్ వే. రైట్. బట్ who is exactly a false prophet? Yeah, false prophet will definitely lead in the wrong way. But who is he? Okay, మీకు ఒక టెస్ట్. నేను ఎవరిని? పస్తోలా వాడే అంటారు. ఓకే, ఎంతమంది చెప్పగలుగుతారు నేను అబద్ధ ప్రవక్తని? ఎవరో అన్నారు. ఎవరన్నా? అమ్ములు సిస్టరా? ఓకే, దేన్ని బట్టి చెప్తున్నారు నేను అబద్ధ ప్రవక్తని కాదని? దేన్ని బట్టి చెప్తున్నారు? నోమా, you're not understanding my question. నా ప్రశ్న, మంచివాడని ఎవరిని చెప్తారు? ఏం చూసి చెప్తారు? That's what is that good things? I want clarity. Fruits. Apple or banana? No, I don't want from Bible. Your own opinion. Kishore bhai, boliye saab. Humbleness, good work, మాటలు, బిహేవియర్. ఓకే, రైట్. మంచివాడు, చెడ్డవాడు? who acts like heaven. Now tell me who is a false prophet. Shall I tell you who is a false prophet? ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పినా కానీ మీరు మళ్ళీ చెప్పాలంటే నా వల్ల కాదు. Bible very clearly tells us that a man will come with a sheep's clothing, a wolf, right? అవర్స్ ఇప్పుడు మీకు నేను క్లారిటీ ఇచ్చేస్తాను. తీయండి, అవర్స్ తీయండి. I'll give you a clarity now about who is a false prophet. Matthew. Is it Matthew? ఇదంతా తెలుసుకోవాలి మీరు. ఇది తెలుసుకుంటేనే అప్పుడు ఫాల్స్ ప్రాఫిట్ వస్తే మీరు ఆ సూచనలు మిరకలు చూసి పారిపోరు. That's what I'm coming. This is what Jesus spoke to me yesterday when I was fasting. He spoke to me very clearly about things, how it is going to happen,
how people will be deceived. Matthew. Read. Now you need to be. ఒక్క నిమిషం, ఇది జాగ్రత్తగా చెవులో తెరిసి వినండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనము. Today I think I'll just end up with what God spoke to me. On Sunday I'll continue with the word. I think this is very important to be explained. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. ఎవరి గురించి? అబద్ధ ప్రవక్తలను రైట్ రైట్ ఒక్క నిమిషం. అబద్ధ ప్రవక్తల గురించి మీరు జాగ్రత్త. ఇప్పుడు ఈ అబద్ధ ప్రవక్తలు ఎవరు? అక్కడ వస్తున్నాను. ఇప్పుడు కింద చదువు. వారు ఓకే మీ యొద్దకు వత్తురు. ఎట్లొస్తారు? ఎట్లొస్తారు? గొర్రెల చర్మము వేసుకొని. మీరే చెప్తున్నారు, మీరే ఒప్పుకుంటున్నారు. గొర్రెల తర్వాత వేరే చెప్పొద్దు. గొర్రెల చర్మలు వేసుకొని వస్తారు. కానీ వారెవరు? కానీ ఆ. లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. తోడేళ్ళు. ఎలా వస్తారు? అబద్ధ ప్రవక్తలు ఎలా వస్తారు? రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ నౌ. Beware of false prophets. ఫాల్స్ ప్రాఫిట్. ప్రాఫిట్ అంటే ఈజ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్, రైట్? దైవజనులే, అబద్ధ దైవజనులు వస్తారు అని ఉంది కదా. మ్యాన్ ఆఫ్ గాడ్. ప్రాఫిట్ ఇస్ అ మ్యాన్ ఆఫ్ గాడ్, రైట్? నౌ ఐ విల్ వెరీ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ యూ బిట్వీన్ అ మ్యాన్ ఆఫ్ గాడ్ అండ్ బిట్వీన్ ఎ ఫాల్స్ ప్రాఫిట్. Be aware of false Be aware of false prophets, prophet which come to you which come to you in sheep's clothing, in sheep's clothing. okay, but But inwardly inwardly they are ravening wolves. okay. One the main point I'll explain you. He will come in sheep's clothing, not in shepherd's clothing. అర్థమవుతుందా? ఆయన ఎలా వస్తాడు? తెలుగులో గొర్రెల చర్మము ధరించుకొని వస్తాడంట. ఓకే ఓకే. ఇప్పుడు నేనెవరు? ఎస్ షెపర్డ్. మీరు షీప్. సో హూ ఇస్ అ ఫాల్స్ ప్రాఫిట్? షీప్, నాట్ షెపర్డ్. అర్థమైందా? కాపరి కాదు. విశ్వాసులే కాపరిలా యాక్ట్ చేసి వస్తారు. ఇంకా క్లారిటీ కావాలా? ఇంకా క్లారిటీ ఇవ్వాలా? నేను కాపరి. అక్కడ అబద్ధ ప్రవక్తలు తెలుగులో నువ్వు చదువు ఇప్పుడు. 7:15. ఒక్క నిమిషం. అబద్ధ ప్రవక్తలు ఒక దైవజనుల గురించి చెప్తుంది, రైట్? అబద్ధ ప్రవక్తలు గురించి జాగ్రత్త పడాలి. ఎందుకు? ఒక్క నిమిషం. గొర్రెలు అంటే ఎవరు? విశ్వాసులు. ప్రవక్త అంటే ఎవరు? సేవకుడు, కాపరి, రైట్? వాళ్ళు గొర్రెల చర్మము ధరించుకొని వస్తారు. గొర్రెలంటే విశ్వాసే కాపరిలా యాక్ట్ చేసుకొని వస్తాడు, ఫాల్స్ ప్రాఫిట్ లాగా. సేవకుడు రాదు. అర్థమవుతుందా? మెనీ థింక్ దట్ మ్యాన్ ఆఫ్ గాడ్ విల్ బీ ఫాల్స్. నో, ఫాల్స్ ఇస్ అ పర్సన్ హూ యాక్ట్స్ యాజ్ ఇఫ్ హీ నోస్ ఎవ్రీథింగ్. ఫాల్స్ అనేది విశ్వాసి. ఆ విశ్వాసి క్లారిటీ ఇంకా మీకు క్లియర్గా ఇవ్వాలంటే, దేవుని పిలుపు ఉంది, కానీ ఆ పిలుపు రాకముందే సేవలు దిగిపోయి ఏదేదో వాగుతూ, గమనించండి. దేవుని పిలుపు ఉంది, సమయం రాలేదు. సమయం రాకముందే దాంట్లో దిగిపోయి నాకు ఇది తెలుసు, ఆ సాతాను వెళ్ళిపోతుంది, నేను ప్రవచిస్తే జరుగుతుంది, డెలివరెన్స్ చేస్తే జరుగుతుంది, అద్భుతాలు జరుగుతుంది. బట్ గొర్రెల చర్మం ధరించుకొని ఎవరున్నారు లోపల? తోడేలు.
ఇంకా అర్థం కాలేదు. నేను ఏమంటున్నానంటే అబద్ధ ప్రవక్తలు అనేది పిలువబడ్డవారు. సమయం రాకముందే దుంకి నేను సేవ చేస్తా అంటారు కదా, వాళ్ళు ప్రజలను ముంచేస్తున్నారు. వాళ్ళతో జాగ్రత్త 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 అంటున్నారు. ఎవరిని పడితే వాళ్ళని మనము ఐ టెల్ యూ, డోంట్ వాచ్ ఆల్ వీడియోస్. ఎవరిది పడితే వాళ్ళది, వాళ్ళు ఎవరో సరిగా మీకు తెలీదు. తెలిసిన వాళ్ళని మీరు వెంబడించరు. తెలియని వాళ్ళనేమో ఈజ్ పవర్ఫుల్, హీ మైట్ బి పవర్ఫుల్. వాక్యం ఏం చెప్తుంది? దే విల్ క్యారీ మైటీ సైన్స్ అండ్ వండర్స్ బట్ దే ఆర్ నాట్ మ్యాన్ ఆఫ్ గాడ్స్ అని వాక్యం చెప్తుంది. ఇది వెరీ క్లియర్గా పర్టికులర్గా దేవుడు నాతో నిన్న మాట్లాడిన మాటలు. రీడ్ మేఘు రీడ్. And Jesus answered and said unto them, నో మ్యాన్, మిమ్మల్ని ఎవరు మోసం చేయకుండా మీరు జాగ్రత్త పడాలి. రీడ్. For many shall come in my name, saying, I am Christ, and shall deceive few. And shall deceive 3, 4, 50. So many కి మెజారిటీ ఎక్కువ ఉందా, ఫ్యూకి మెజారిటీ ఎక్కువ ఉందా? సో మెనీ విల్ బి డిసీవ్డ్. ఎస్, కీప్ రీడింగ్. చాలా మంది మోసపోబోతున్నారని దేవుడు నాకు చెప్పాడు. ఈ చాలా మందిలో ఎవరున్నారు కూడా చెప్తాను నేను. చదవండి. ఓకే 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 ఎస్. క్విక్లీ రీడ్, క్విక్లీ. ఓకే. Then shall they deliver you to be afflicted and shall kill you. Okay. And ye shall be hated of all nations Okay. for my name's sake. Okay. And then shall come many, and then shall many be offended. 1 minute. And then shall many be offended. Then And shall betray one another. and shall betray one another. Okay. And shall hate One one another. 1 minute. And shall hate one another. Many will be offended. దాని అర్థం ఏంటి? తెలుగు చదువు. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి అది కాదు. మెనీ విల్ బి ఒఫెండెడ్ దగ్గర నుండి చదువు. అనేకులు అభ్యంతరపడి ఓకే. ఒకరినొకడు అప్పగించి ఆ. ఒకరినొకడు ద్వేషించుదురు. ఒక్కని ఒక్కరు ద్వేషించుకుంటారు. మొన్న క్యారల్స్కి వెళ్ళేటప్పుడు గ్రౌండ్లో ఏదో ఫ్యాషన్ షో జరుగుతుంది. ఆ ఫ్యాషన్ షోకి ఒక్కడు రేస్ చేసేవాడు, దానికి అగేన్స్ట్ ఎవరు నిలబడలేదు. ఫస్ట్ పాయింట్, దానికి అగేన్స్ట్ ఎవరు నిలబడలేడు. నేను మా మమ్మీకి చెప్తున్నాను, మమ్మీ ఇక్కడ ఫ్యాషన్ షో జరుగుతుంది, ఎవరికి ఏ అభ్యంతరం లేదు. కానీ అదే చోట ఒక ప్రేయర్ జరిగితే ఎంతోమంది వచ్చి ప్రశ్నలు వేస్తుంటారు. సౌండ్ ఎక్కువ అవుతుంది, మీరు అరుస్తున్నారు, మీరు చేస్తున్నారు. ఇక్కడ అంత పెద్ద పెద్ద డీజేలు పెట్టారు కదా. మా మమ్మీ ఒక మాట అన్నది, అరే అది సాతాన్ పనిలో సాతాన్ ఎందుకు డిస్టర్బ్ చేస్తాడు? మంచి పనిలో సాతాన్ డిస్టర్బ్ చేస్తాడు, చెడు పనిలో ఎందుకు డిస్టర్బ్ చేస్తాడు? ఇప్పుడు హూ విల్ బి ఒఫెండెడ్? Good people or bad people? Good people will be offended. Why Satan will offend bad people when they are already in Satan's సాతాన్ రాజ్యంలో ఉన్న వారిని సాతాన్ డిస్టర్బ్ చేస్తాడా? ఎవరిని డిస్టర్బ్ చేస్తాడు? మంచోళ్ళని, దేవుని మార్గంలో నడిచే వారిని డిస్టర్బ్ చేస్తాడు. కాబట్టి ఇక్కడ ఎంతమంది ఉన్నారు? అందరు దేవుని మార్గంలో ఉన్నవారు. సో యూ ఆల్ విల్ బి ఒఫెండెడ్. And you know what? You all will be offended and you will hate each other.
యు నో వై? బికాస్ ఆఫ్ ఎ ఫాల్స్ ప్రాఫిట్. దట్స్ వై ఈ సేయింగ్, మీరు మోసపోకుండా చూసుకోండి, మీరు మోసపోకుండా చూసుకోండి మిమ్మల్ని మీరు. ఎందుకు? ఈ అబద్ధ ప్రవక్తలు వస్తారు, వచ్చి మిమ్మల్ని మోసం చేస్తారు. మీరు మోసపోయి ఎలా మోసపోతారు తెలుసా? సిస్టర్ ఇట్రమ్మ, ముందర సిస్టర్, నేను చూస్తున్నాను ఒక గత 6 నెలలు, యాక్చువల్ మీరు చావాల్సింది, నాకు దేవుడు చూపిస్తున్నాడు. 6 నెలలు మీరు బెడ్ ఉన్నారు కానీ దేవుడే మిమ్మల్ని కాపాడి సాక్షిగా మిమ్మల్ని పెట్టాడు. నిజమా? అప్పుడు బేబీ ఏమంటుంది? జరిగింది చెప్తుంది. అదే జరిగింది కాబట్టి చెప్తుంది అవును. ఇప్పుడు బేబీ మనసులో ఏముంటుంది? అబ్బా ఎంత కరెక్ట్గా చెప్పాడు, ఇదేదో బాగుంది, అయితే మనం ఒక్కసారి ఈ చర్చికి పోదాం. మా పాస్టర్ గారికి తెలియకుండా, మా సంఘస్థులకు తెలియకుండా, తెలిస్తే ఎగ్జామ్ రాయడానికి వెళ్ళానని చెప్పేస్తాను అబద్ధం. కానీ ఒకసారి అక్కడ వెళ్తాను. అక్కడ వెళ్ళాం, అబద్ధ ప్రవక్తల దగ్గర వెళ్ళిపోయాను. నవ్ యు ఆర్ కంప్లీట్లీ ఇన్ టు దే ట్రాప్. ఇప్పుడు నీకేమనిపిస్తుంది? అబ్బా అక్కడ అన్న దగ్గర పోతే చాలా స్ట్రిక్ట్ ఉంటుంది, అర్థం చేసుకోడు, ఊకే బైబిల్ అరే ఇక్కడ పర్ఫెక్ట్ ఉంది, బైబిల్ లేకపోయినా కూడా అంత క్లియర్గా చెప్తున్నాడు, అంత నాకు ఇక్కడే నచ్చింది. వాట్ హ్యాపెండ్ నౌ? యు ఆర్ అగేన్స్ట్ ద రైట్ పాత్. అర్థమవుతుందా? యు ఆర్ అగేన్స్ట్. ఇప్పుడు నువ్వు ఏమైపోయినావు? అగేన్స్ట్ అయిపోయావు. దేనికి అగేన్స్ట్ అయిపోయావు? సరైన మార్గానికి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సరైన మార్గంలో ఒక కాపని నడిపిస్తున్నానంటే అక్కడ ఉంటుంది, అన్ని ఉంటుంది, తిట్లు ఉంటుంది, మంచితనం ఉంటుంది, డిసిప్లిన్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఎక్కడైతే సరైన మార్గం నువ్వు నడుస్తలేవో అక్కడ ఫ్రీడమ్ ఉంటుంది. నువ్వు ఏది చేసినా ఎవరు పట్టించుకోరు, ఎవరు అడగరు. అక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఆయన అంటున్నాడు, యూ విల్ బీ అఫెండెడ్. హూ విల్ బీ అఫెండెడ్? నాట్ బ్యాడ్ పీపుల్, గుడ్ పీపుల్. సో హీస్ టెలింగ్ యూ టు బీ కేర్ఫుల్, బీ వైస్. సో హౌ విల్ యూ బీ వైస్? బై రిసీవింగ్ మిరకల్, by receiving prophecy, by receiving deliverance, by receiving the word and walking according to his word. నువ్వు దేవుని వాక్యాన్ని వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఎప్పుడైతే వాక్యాన్ని వింటూ ఉండి వాక్య ప్రకారం నడుచుకుంటే, ఏ మనిషి వచ్చి నేను డిసీవ్ చేస్తున్నా నువ్వు డిసీవ్ అవుతావా? అరే భయ్ ఛాన్స్ లేదు, మా సంఘ కాపరు ఉన్నారు, మీరే రండి మా చర్చ్కి, మేము రాము. She is a great example in our church. Many have been approached to Supriya, but I am not వచ్చే మాట ఏంటి? మా సంఘానికి రండి. Megun, if somebody is asking her to come to house visiting, a man of God is coming, she doesn't go. ఆమె వెళ్ళదు. ఎందుకు? She knows that I have a shepherd. నాకు ఒక కాపరు ఉన్నాడు, అది నాకు చాలు. నా కాపరు అన్నిటికన్నా ఎక్కువ నాకు. ఎందుకంటే నన్ను సరైన మార్గంలో నడిపించే ఒక కాపరు నాకు ఉన్నాడు, అది చాలు. నేను వేరే కాపరిని ఎందుకు వెంబడించాలి? ఇప్పుడు వీళ్ళు ఇంత జ్ఞానం కలిగి ఎలా ఉన్నారు? ఎందుకంటే వాళ్ళకి పర్సనల్గా ప్రతిసారి ఇదిగో ఇక్కడ తప్పు చేస్తున్నారు అని ప్రతిసారి పోక్ చేయడం జరుగుతుంది. వాళ్ళకు ఒక్కొక్కసారి తిట్టుకుంటారు, గునుకుతారు, బట్ ఏమవుతుంది? అట్ లాస్ట్ మంచి మార్గంలోనే ఉండిపోతున్నారు. ఎవరు వచ్చినా వాళ్ళని డిసీవ్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే దే ఆర్ స్ట్రాంగ్ ఇన్ వర్డ్, దే ఆర్ నాట్ స్ట్రాంగ్. నా భయం కొరకు కాదు, నా భయం కూడా ఉంది, లేదని అన్నను, నా భయం ఉంది. నా భయం కన్నా ఎక్కువ వాక్యం నాటబడింది వాళ్ళ హృదయంలో. సో ఐ టెల్ యూ, మిరకల్ సైన్స్ అండ్ వండర్స్ విల్ నాట్ టేక్ యూ టు హెవెన్. చాలా మంది అద్భుతాలు, ఆశ్చర్యకరాలు, సూచక్రియలు చూడాలి. ప్రాఫెసీ, మ్యాన్ ఆఫ్ గాడ్, ప్రాఫెసర్, ఎస్, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ బైబుల్, బట్ దిస్ ఆల్ విల్ నాట్ టేక్ యూ టు హెవెన్. ద వర్డ్ ఆఫ్ గాడ్ విచ్ హస్ బిన్ బిల్డెడ్ ఇన్ యువర్ హార్ట్ విల్ టేక్ యూ టు హెవెన్. వాక్యం నడిపిస్తే సర్వసత్యంలో, మిరకల్ కాదు, అద్భుతం కాదు నేను సర్వసత్యంలో నడిపించేది, ప్రవచన కాదు నేను సర్వసత్యంలో నడిపించేది, అభిషేకం కాదు, నాకు అభిషేకం కావాలి. కొంతమంది ఉన్నారు పిచ్చోలు, నేను ఐ వాంట్ అనాయింటింగ్. నో,
నీ అబిలిటీ ప్రకారం నువ్వు అభిషేకం రిసీవ్ చేసుకుంటావు. ఒక ఏడన్ అనుకోండి, హౌ మచ్ విల్ ఏడన్ ఈట్? ప్లేట్ ఫుల్? హీ కాంట్. ఈవెన్ దో యూ కీప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్, eat all chicken, he can't eat. For example, ఒక bucket, we bought a bucket of KFC. Can he eat it all? Never. Why? His capacity is 2 piece. He can't eat 8 piece. అలాగే మన కెపాసిటీని బట్టి దేవుడు మనకి ఇస్తాడు. మనం ఏం చేస్తాము? కెపాసిటీ లేకుండా ఇంకా కావాలి ప్రభా, ఇంకా కావాలి. గాడ్ కెనాట్ గివ్ యూ. గాడ్ ఈజ్ నాట్ ఎ హ్యూమన్. ఆయన మనిషి కాడు, నీలా ఆలోచించాడు. నీకన్నా ఎక్కువ జ్ఞానము ఆయనకుంది కాబట్టి ఆయన ఆలోచించేది పర్ఫెక్ట్. చాలామంది పిచ్చోళ్ళు అభిషేకంతో నింపండి. ఒకరోజు అభిషేకం నేను చంపేస్తుంది. ఇట్స్ వెరీ డేంజరస్ అనాయింటింగ్. పీపుల్, ప్రజలకి దే జస్ట్ నీడ్ కంటెంట్. అర్థం కాదు కానీ ఎగురుతూ ఉంటారు, దుంకుతూ ఉంటారు. మన దగ్గర ఉన్నారు, పోరలు ఉన్నారు. ఐ టోల్డ్ దెమ్ దిస్ ఇస్ నాట్ అ రైట్ టైం. ఎస్, అవును పాప అని దిగిపోయారు. నౌ దిస్ ఇస్ కాల్డ్ అ ఫాల్స్ ప్రొఫెట్. when you're not humble, when you're not obedient, when you're not, నిన్ను తగ్గించుకోకపోతే, నిన్ను లోపరుచుకోకపోతే, నీవు నీ పై ఉన్న వాడి మాటలు వినకపోతే, ఆబ్వియస్లీ యు ఆర్ డూయింగ్ రాంగ్. దెన్ నువ్వు ఎవరు? సాతాన్ సంబంధికుడు. బికాస్ సాతాన్ చేసేది అబద్ధము. సాతాను అబద్ధికుడు. సేటన్ ఇస్ లయర్. నువ్వు అబద్ధం మాట్లాడుతున్నావంటే ఎవరు నువ్వు? నువ్వు తప్పు చేస్తున్నావంటే ఎవరు నువ్వు? నువ్వు పిచ్చి మాటలు మాట్లాడుతున్నావంటే ఎవరు నువ్వు? నువ్వు ఎదుటి వారిని తిడుతున్నావంటే నువ్వు ఎవరు? నువ్వు పరిశీలించుకోవాలి. యు ఆర్ గెటింగ్ మై పాయింట్? చాలా క్లియర్గా ఉంది కదా. మాట్లాడే వాళ్ళకి కూడా దెబ్బలు పడుతున్నాయి కదా. తప్పు చేసే వాళ్ళకి కూడా దెబ్బలు పడుతున్నాయి. నాకు కూడా పడుతుంది. నేను కూడా చేస్తూ ఉంటాను తప్పులు. నేను పాల నుండి కడిగి రాలేదు బయటికి. నేను కూడా మనిషినే. నాతో పాటే మీ అందరికి చెప్తున్నాను. బట్ నేనేమంటున్నానంటే, ప్రతిసారి నేను ప్రార్థన చేసేది ఒకటే, ప్రభా నన్ను నాశనం చేసినా పర్వాలేదు, నేను ఒక మంచి కాపరిగా నిలబడి నా గొర్రెలని నేను సరైన మీ మార్గంలో నడిపించాలి ప్రభా. అంతవరకు నేను ఉంటే చాలు. కారు బంగ్లాలంతా తర్వాత చూద్దాం. ఇస్తావు, నువ్వు అది ఇస్తున్నావు, నాకు తెలుసు. దట్ ఈస్ వన్ వే. బట్ ఎవ్రీ టైమ్ వెన్ ఐ ప్రే, ప్రార్థన చేసేటప్పుడు అంతా వాక్యం, గివ్ మీ గుడ్ వర్డ్. దట్స్ వై మధ్యలో జోక్ చేస్తుంటుంది. ఎందుకు? జోక్ చేసేటప్పుడు మైండ్ ఒక్క దగ్గరనే ఉంటుంది, ఎట్టూ పోదు. వెన్ యూఆర్ జోకింగ్ అండ్ ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, నెక్స్ట్ ఏం జోక్ చెప్తాడు, నెక్స్ట్ ఏం నవ్విస్తాడు అనే ఫోకస్ ఉంటుంది. అందుకే వాక్యము నింపబడుతున్నారు వాక్యంలో వాళ్ళు. సో ఐ ఆస్క్ గాడ్, ఒక టైంలో వాక్యం చెప్పాలంటే ఏదో ఒక వచనం తీసుకెళ్ళి ఏదేదో వాగేస్తున్నా నేను. అది కూడా పరిశుద్ధాత్మ సహాయం వల్లనే. బట్ పీపుల్ వుడ్ స్లీప్, పడుకునేవారు. చాలామంది అనుకునేవాళ్ళు, అమ్మో బ్రదర్ దగ్గర వాక్యం అయిన తర్వాత పోదాం, ప్రార్థనకు పోదాం, లాస్ట్లో ప్రేయర్ చేస్తాడు, అన్నీ చెప్పేస్తాడు, అప్పుడే పోదాము. ఇప్పుడు వద్దు, వాక్యం అమ్మో గంట సేపు అర్ధగంట చెప్తాడు, నిద్ర వస్తుంది, ఇప్పుడు వద్దు లాస్ట్. బట్ నౌ పీపుల్ ఆర్ నాట్ కమింగ్ ఫర్ ప్రాఫెసీ, ఐ గెస్. నేను చాలామంది నోటి నుండి విన్నది ఏంటంటే, బ్రదర్ వాక్యం బాగుంటుంది, బ్రదర్ పాటలు బాగుంటుంది, చాలా మంచిగా పాడుతున్నాడు, చాలా మంచిగా వాక్యం చెప్తున్నాడు. And I said, Lord, I thank you for this. ఆయన ఒక్కొక్క మాటలు ఎంత క్లియర్గా నాకు నిన్న ఎక్స్ప్లెయిన్ చేశాడంటే, దేవుడు మీరు మోసపోబోతున్నారు, మీరు జాగ్రత్తగా ఉండాలి, ఎవరు నిజము ఎవరు అబద్ధము
మీకు అర్థం అవుతలేదు. ఎవరు నిజమైన సేవకుడు, ఎవరు అబద్ధమైన సేవకుడు? ఒకరు సేవ పిలుపు వాళ్ళ మీద లేకున్నా కూడా సేవ చేస్తున్నారు, అది తప్పు. దేవుడు స్వయంగా నాతో చెప్తున్నాడు, తప్పు. వాళ్ళు అబద్ధ ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తికులు. చదవండి మీరు, రీడ్ దట్ వర్డ్. మిమ్మల్ని మీరు మోసం, అది చదవమ్మా తెలుగులో, 4th verse ఏదో యేసు వారితో ఇట్లా నేను ఓకే. ఎవ్వడు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోవాలి మీరు, ఎవ్వరు మిమ్మల్ని మోసం చేయకుండా. చెడ్డవాళ్ళు వస్తారు, లోపల ఏదో ఉంటుంది, బయట ఏమంటారు, బాగున్నారమ్మా, అది అవునమ్మా వాళ్ళదే తప్పు, వాళ్ళే చేస్తారు అంతా, మీరు ఏం చేయలేదు, నేను అక్కడే ఉన్నాను, నేను అక్కడే ఉన్నాను. వాళ్ళకి పోయేయమంటారు తెలుసా, వాళ్ళేదే తప్పు, నేను అక్కడ ఉన్నా కదా, వాళ్ళే 100% వాళ్ళే తప్పు. దే యాక్ట్. ఈ యాక్టింగ్ చేసేటోళ్ళు మనకొద్దు. అందుకే కొన్ని కనెక్షన్స్ ఎప్పుడో బ్రేక్ చేసేసాను నేను. వీ డోంట్ నీడ్ యాక్టింగ్ పీపుల్, దోస్ హూ యాక్ట్. వీ నీడ్ జెన్యూన్ పీపుల్ హూ ఆర్ థర్స్ట్ ఫర్ క్రైస్ట్. దేవుని కొరకు ఆశ కలిగి ఉండాలి. ఆశ మాట ఒకటి పోయాము, కూర్చున్నాము, వాక్యం విన్నాము, వచ్చేసాము, ఇదే కదా సండే ఫ్రైడే కాదు. వింటున్న వాక్య ప్రకారం నడుచుకోవాలి. ఏం వింటున్నారో ఈ శుక్రవారము బ్రదర్ ఈ మాటలు నాకు చెప్పారు, నేను అది మైండ్లో పెట్టుకుంటాను. అబద్ధం మాట్లాడొద్దు అన్నాడు, చెడు మాటలు మాట్లాడు, ఇదంతా సాతాన్ దగ్గర నుండి వస్తుంది. కాబట్టి నేను మాట్లాడుతుంటే నేను దేవుని పిల్లని ఎట్లా అవుతాను? నేను సాతాన్ పిల్లని కదా. దెన్ ఐ విల్ అవాయిడ్ దట్. ఈ లోకంలో చెడు చేస్తున్న వాళ్ళందరూ సాతాన్ క్రింద ఉన్నారు. దే ఆర్ ట్రాప్డ్. ఇక్కడ నిజాయితీగా చెప్పండి, నేను అస్సలకే అబద్ధము మాట్లాడనని. ఒక్కసారి చేతులు ఎత్తండి, ఎవరెవరు అబద్ధం మాట్లాడరు? ఒకసారి చేతులు ఎత్తండి, చెప్పాలి. ఓకే, ఎవరు అబద్ధం మాట్లాడతారు? ఒకసారి చేతులు ఎత్తండి. ఏదో ఒక సిచ్యువేషన్ బట్టి మాట్లాడుతున్నాం కదా. హౌ ఫార్ ఇట్ ఇస్ రైట్? బ్రదర్ ఏం చేయాలి బ్రదర్, మన రక్తంలో ఉంది. మనమైతే యేసు ప్రభు కాలేము కదా. కాలేము, ట్రై చేయలేమా? కాలేము, ఇట్స్ ఇంపాసిబుల్. బట్ కాంట్ యూ ట్రై? నీ ట్రైయింగ్ని బట్టి దేవుడు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తాడు. అబ్బా, అట్లీస్ట్ ట్రై అయినా చేస్తున్నాడు. పిల్లలు కూడా ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతూ ఉంటారు. కొన్ని పేరెంట్స్ కొడతారు, కొన్ని పేరెంట్స్ వదిలేస్తారు. ఎందుకు వదిలేస్తారు? అరే నా కొడుకు ట్రై చేశాడు పై. ఎందుకంటే వాళ్ళ కంటి ముంగట వాళ్ళు చూస్తున్నారు. ఎవరు చెప్పకముందు 5 గంటలకు లేచి చదువుకుంటూ తానే ఇంట్రెస్ట్గా వెళ్ళి ఇంట్రెస్ట్ చూపిస్తూ కూడా ఫెయిల్ అయిపోయాడు అనుకోండి. ఫెయిల్ అయిపోయేవాడు ఆ వాల్యూ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఒక మూల కూర్చొని డల్గా ఉండి ఏం మాట్లాడకుండా. దెన్ పేరెంట్స్ విల్ గో, ఏం కాదు బెట్ట, నెక్స్ట్ టైం నువ్వు రాయి, నెక్స్ట్ టైం నువ్వు పాస్ అయిపోతావు. దే విల్ కంఫర్ట్ ఆర్ కన్సోల్ దెమ్. కానీ కొన్ని పేరెంట్స్ కొడతారు. ఎందుకు? ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయినా కూడా కుక్క తిరిగినట్టు తిరుగుతుంటారు బయట. ఫెయిల్ అయిన ఎంత కూడా ఫీలింగ్ ఉండదు. నేను ఫెయిల్ అయితే ఫెయిల్ అయినా ఏమైంది, మా డాడీ ఏం చెప్పాడు, మా మమ్మీ చెప్పు తీసుకొని కొట్టాలి. యూ నీడ్ టు అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్. నిన్న నన్ను కూర్చోబెట్టి 2.5 గంటలు కోపముతో ఎట్లా పడితే అట్లా మాట్లాడాడు దేవుడు నాతో. మాట్లాడాడంటే మీరు అనుకుంటారు, ఏంది అట్లా మాట్లాడతాడు దేవుడు? ఎస్, హీ స్పోక్ టు మీ. అండ్ ఎవ్రీ ఫాస్టింగ్ ప్రేయర్ హీ స్పీకింగ్ టు మీ. ఫస్ట్ రోజు నా గురించి మాట్లాడారు, 2వ రోజు కోవిడ్ గురించి మాట్లాడారు, 3వ రోజు కోవిడ్, 4వ రోజు కోవిడ్, 5వ రోజున నీతి గురించి మాట్లాడారు. రైచియస్నెస్, ద రైచియస్నెస్ వాట్ వి రిసీవ్డ్. ఏ నీతిని అయితే దేవుని దగ్గర నుండి మనం ఉచితంగా పొందుకున్నామో ఆ నీతిని ఎవ్వరు వాడతలేరని దేవుడు చెప్తున్నాడు. నోబడీ ఈజ్ యూజింగ్ ఇట్. అది చెప్పి నాకు ఒక ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు తెలుసా? వాక్యం నుండే ఇచ్చాడు. ఐల్ షో యూ. ఏమిచ్చాడు? ఐల్ షో యూ. 25th ఐ థింక్, Matthew 25. ఎస్,
ఏం చెప్పండి నాకు చదవండి. ఆ నీతిని గురించి ఏం ఏ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాడని చూసాం. రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. 25. ఎస్. Then shall the kingdom of heaven be likened unto 10 virgins, which took their lamps ఓకే. and went forth to meet the bridegroom. No, okay. 1 minute. Forget that. Read from 14. For the kingdom of heaven Ah, is as a man traveling into a far country, okay. who called his own servants Okay. and delivered unto them Ah. his goods. Hmm. And unto one he gave 5 talents, to another 2, and to another 1, to every man according to his several ability. And straightway took his journey. Then he that had received the 5 talents went and traded, Quickly read, Mego. Read it went quickly. and traded with the same, and made them other 5 talents. And likewise, he that had received 2, he also gained other 2. But he that had received 1 went and digged in the earth and hid his Lord's money. వెయిట్. ఇప్పుడు నువ్వు చదువుమా. 14. పరలోక రాజ్యము తొందర చదవాలి. ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు దాసులని పిలిచి ఆస్తిని అప్పగించాడు. అతడు ఒకరికి 5 తలాంతులు, ఆహా. ఒక తలాంతు ఇంచుమించు 3,600 రూపాయలు, ఒక్క తలాంత్ ఎంత అంట? ఇంచుమించు 3,600 రూపాయలు. సో ఆ 3,600 ఇంటూ 5 క్యాల్కులేట్ చేయండి. 3,600 ఇంటూ 5 12,000. 18,000 రౌండ్ ఫిగర్. 18,000 18,000. ఒకరికి 2 అంటే 7,200 7,200. ఒకరికి 1, ఒక్కనికి 3,600, ఒకరికి 18,000, ఒకరికి 7,200, ఒకనికి 3,600. రైట్. వీళ్ళందరూ ఏం చేశారు ఇచ్చినప్పుడు? ఎవరి సామర్థ్యము చొప్పున వానికిచ్చి ఎవని సామర్థ్యం. దట్స్ వాట్ ఐ సే. గాడ్ గివ్స్ సంథింగ్ అకార్డింగ్ టు యువర్ ఎబిలిటీ. వెంటనే దేశాంతరము పోయెను. వెళ్ళిపోయాడు ఇచ్చేసి. 5 తలాంతులు తీసుకొనిన 5 తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి దాన్ని డబుల్ చేశాడు. 18,000 కాస్త ఎంత అయింది? 36,000 అయింది. అలాగునే 2 తీసుకొనిన వాడు మరి 2 సంపాదించాడు. ఆయన ఏం చేశాడు? 14,400 సంపాదించాడు. ఈ మూడో వ్యక్తి ఏం చేశాడు? మహాజ్ఞానిన. ఎవరైనా మా జ్ఞాని కాదు, మహాజ్ఞాని. మా జ్ఞాని అంటే నా జ్ఞాని అన్నట్టు. మహాజ్ఞాని ఏం చేశాడు? బుర్ర తక్కువడు. అయితే ఒక తలంతు తీసుకొని అమ్మో నా ఓనర్ ఏమంటారు? యజమాని. నా యజమాని ఇచ్చాడంటే ఏదో నాకు డౌట్ కొడుతుంది. ఎందుకు ఇచ్చి ఉంటాడు అబ్బాయినా? అమ్మో మనము తినొద్దు, మనం ఏం చేయొద్దు, మనం దాచిపెట్టేద్దాం. ఆయన వచ్చి ఖచ్చితంగా అడుగుతాడు, అప్పుడు మనం గమ్మన ఇచ్చేద్దాం. మనకెందుకు అని ఆలోచించి దాచిపెట్టాడు. వచ్చాడు యజమాని ఒకరోజు. వచ్చి ఎవరికైతే 5 తలంతులు ఇచ్చాడో ఆయనతో మాట్లాడాడు. చదవమ్మా ఏమని మాట్లాడాడు? 5 తలంతులు ఇచ్చిన వాడితో. అయితే ఒక తలంతు తీసుకొనిన వాడు వెళ్ళి భూమి అది కాదు, నెక్స్ట్ బహుకాలమైన తరువాత వచ్చిండు. ఆ దాసులు యజమానులు వచ్చి వారి యొద్దకు లెక్క చూసుకున్నాడు. అప్పుడు 5 దేవుడు ఇక్కడ ఎంతమంది నీతిమంతులు? హౌ మెనీ ఆఫ్ యు ఆర్ రైచియస్ హియర్? నీతిమంతులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నీతిమంతులు అంటే ఏంది? ఫ్రూటియా?
హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ పర్ఫెక్ట్ ఇయర్? ఎవరు లేరు కదా, ఎవరు లేరు కదా. కానీ మన యేసు ప్రభు ఏం చేశారు తెలుసా? ఏం చేశారు తెలుసా? మీరు ఒకవేళ మీరు నమ్మినా నమ్మకపోయినా నా దృష్టిలో మీరు పర్ఫెక్ట్ బై అన్నాడు. ఎట్లా పర్ఫెక్ట్ చేశారు తెలుసా? నేను చూస్తే మీరు పర్ఫెక్ట్ కాదు, అట్లా చేయలేదు. ఆయన మనల్ని పరిశుద్ధంగా ఎట్లా మార్చాడంటే ఆయన చనిపోయి ఆయన రక్తంతో మనందరినీ కడిగాడంట. ఇప్పుడు మన రక్తం ఎటో వెళ్ళిపోయింది. ఎవరి రక్తం ఉంది? ఆయన రక్తంలో పాపం ఉందా? ఆయన రక్తంలో అబద్ధం ఉందా? సో ఆ రక్తం ఎవరిలో ఉంది? సో మనము ఏమైపోయాము? ఎవరి ద్వారా? దెన్ వి ఆర్ పర్ఫెక్ట్, రైట్. నీతి ఉచితంగా అనుగ్రహించబడింది అని వాక్యం చెప్తుంది. రైచియస్నెస్ ఇస్ గివెన్ ఫర్ ఫ్రీ బై జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధత, నీతి ఉచితంగా మనకు ఇవ్వబడింది, అనుగ్రహింపబడింది అని వాక్యం చెప్తుంది. ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? నీతిని ఇచ్చినప్పుడు, అక్కడ 5 తలాంతులు ఇచ్చినప్పుడు ఆయన ఏం చేసిండు? బిజినెస్ చేసిండు, మార్కెటింగ్ చేసిండు. ఆయన మరి వడ్డీకి ఇచ్చిండో, ఇంట్రెస్ట్ ఇచ్చిండో, ఫైనాన్స్ చేసిండో, ఏం చేసిండో, ఫైనలీ ఆయన ఏం చేశాడు? నాకు 5 ఇచ్చావు కదా ప్రభా, దాన్ని నేను 5గా డబుల్ చేశాను. ఇంకో అంటాడు, నాకు 2 ఇచ్చావు కదా ప్రభా, నేను దాన్ని ఇంకా 2గా యాడ్ చేసుకున్నాను. ఒక్కటోడు ఏం చేశాడు? నాకు 1 ఇచ్చావు కదా, నేను దాచిపెట్టుకున్నా, తర్వాత వచ్చి నువ్వు అడుగుతావు, నాకు తెలుసు, ఇచ్చేస్తా నీకు. ఇప్పుడు దీంట్లో బుద్ధి ఎవరికి ఉన్నట్టు? ఒక్కడికి ఏం బుద్ధి ఉందమ్మా? ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎంతమందికి బుద్ధి ఉంది చెప్పాలి? ఎంతమందికి బుద్ధి ఉంది? ఎవ్వరికి లేదు. బుద్ధుంటే యేసుక్రీస్తు వారు ఇచ్చిన ఆ నీతి, ఆ పరిశుద్ధతను కాపాడుకుంటూ దాన్ని మీరు ఏం చేస్తారు? వాడుతారు. ఎంతమంది వాడుతున్నారు? మరి బుద్ధి ఉన్నట్ట లేదా? మరి మీరెవరు? కరెక్ట్ ఎగ్జాక్ట్. బుద్ధి లేని వాళ్ళని ఇంకో మాటలు ఏమంటారు? కొంచెం మంచి మాటలతో చెప్పండి. మీ మాటల్లో, మీ మంచి మాటలు అంటే మీ మంచి మాటలు. అర్థమవుతుందా? ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. నీతిని నేను ఇచ్చాను. ఎవరు నీతిగా లేరు, నటిస్తున్నారు. న్యాయం లేదు, మీరు మాట్లాడే మాటల్లో న్యాయం లేదు, అన్యాయము, అక్రమాలు, దోపిడులు. లాస్ట్ ఫ్రైడే కూడా చెప్పాను కదా. గోదే అది అండి, దురభిమానము, నీతి, దుర్నీతి, ఇంకా న్యాయము, అన్యాయము. ఎంతమంది న్యాయంగా బ్రతుకుతున్నారు చెప్పండి ఒకసారి. నాకు దేవుడు ఇంకో మాట కూడా చెప్పాడు. మనము అన్యాయపు సొమ్మును తీసుకోవద్దంట, ఎవరిది వాళ్ళకే చేయాలి తిరిగి. మనం ఏం చేస్తాం తెలుసా? ఇది నేను కూడా చేసిన చాలాసార్లు. నేను నమ్ముతున్నా మీరు కూడా ఎన్నోసార్లు చేసి ఉంటారని. చెప్తాను వినండి జాగ్రత్తగా. ఒక షాప్కి వెళ్తున్నాము, భయ్యా 1 లీటర్ కా థమ్స్అప్ దోనా అంటాం, ఇస్తాం. 100 రూపీస్ ఇస్తాము. 1 లీటర్ థమ్స్అప్ 65 రూపీస్ అనుకోండి. ఆయన ఏం చేస్తాడంటే 65 రూపీస్ తీసుకొని మనకు వాపస్ ఎంత ఇవ్వాలి? 35 రూపీస్ ఇవ్వాలి. ఆయన ఏం చేస్తాడు? 435 రూపీస్ ఇస్తాడు. ఏమనుకొని? 500 అనుకొని. మీరేం చేస్తారు? భయ్యా అబ్ జాదా దే దియే 400 అంటారా? ఏం చేస్తారు? నీ ఫస్ట్ నడు, నీ వండి ఎడు, నీ వైఫ్ హస్బెండ్ ఏం చేస్తుంది? నీ ఎడ్డు వండి ఇంకెంత నీ పైలు ఖర్చుకేనా?
ఎడుకుయో ఊట్లో పంటరు. ఇప్పుడు మీరు చేసింది ఏంది అక్కడ? పర్సు పడిపోయింది, నీ ముందే పర్సు పడిపోయింది. నువ్వేం చేయాలి? బ్రదర్, హలో హలో బ్రదర్, మీ పర్స్ పడిపోయింది. మనం ఏం చేస్తాం? ఫస్ట్ విప్పుతాం. ఏం లేకపోతే బ్రదర్ మీ పర్స్ అంటాము. ఉంటే బ్రదర్ లేదు, తొక్కలేదు. అన్యాయము, అక్రమాలు, ఎన్నో తప్పులు జరుగుతున్నాయి. ఇప్పుడు మనకు అబద్ధాలు మాట్లాడడం అలవాటు అయిపోయింది. చీటింగ్ మాది నేను చేయనే లేదు, చేస్తున్నాము. నేను తిన్నే లేదు, తింటున్నాం. నేను మాట్లాడలే, అట్లా మాట్లాడుతున్నాం. సో ఆయన నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు దీంట్లో ఎక్కడైనా నీకు నీతి కనిపిస్తుందా అని అన్నాడు. కనిపిస్తలేదు ప్రభు అని. నేను ఏం చేయాలి? వణుకుతున్నాను. నేను చెప్తున్నాను కదా, ఎప్పుడు యేసు ప్రభు నేను అంత కోపంగా చూడలేదు. నీకు ఇప్పుడు దీంట్లో నీతి ఎక్కడ కనిపిస్తుంది? శిష్యులతో చూడండి ఒకసారి ఎట్లా అరుస్తున్నాడు శిష్యుల మీద. రీడ్ ఇట్, 24th చాప్టర్ 1st verse. తెలుగులో చదవమ్మా. 24:1 ఎట్లా అరుస్తున్నాడు చూడండి. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఇట్రా. యేసు ప్రభు, మన ప్రభు అనుకుందాం. ఆయన పేరు ప్రభు. ఈయన యేసు ప్రభు. నువ్వు చదువుతూ ఉంటే మన ప్రభు క్యారెక్టర్లో వచ్చేస్తాడు. అది కాదు, ప్రభు గురించి చెప్పాలి నువ్వు. యేసు దేవాలయం నుండి బయలుదేరుచుండగా ఆ. ఆయన శిష్యులు యేసు ప్రభు క్యారెక్టర్ అక్కడ సీరియస్ ఉంటే నువ్వు నవ్వుతున్నావు. ఆయన శిష్యులు ఆ దేవాలయం యేసు ప్రభు బయలుదేరాలి కదా. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపించవచ్చిరి. అందుకు ఆయన ప్రభు బోధకుడా, అది మెదక్ చర్చ్ సూపర్గా కట్టారు. మీరేమంటారు? నేనైతే పరేషాన్ అయిపోయినా. నా రాయి వాడారు వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు. ఆ క్రాస్, ఆ లైట్ నాకు నచ్చింది. ఆ లైట్ అదో ఆ స్టార్ మీద ఆ లైట్ పెట్టారు కదా. మీరేమంటారు? ఎంత సూపర్గా ఉంది కదా. శిష్యులు యేసు ప్రభుతో, యేసు ప్రభు ఎట్లా సమాధానం ఇచ్చింది చూడండి. అందుకు ఆయన ఆ. ఇవన్నీ చూస్తున్నారు కదా, తిడుతున్నాడైనా. రాతి మీద రాయి ఒకటైనను రాత్రి మీద రాత్రి ఒక్క నిమిషం, ఇప్పుడు నేనే యేసు ప్రభు అయిపోతా. నువ్వు రైట్. మెదక్ జర్ చూస్తున్నారా మీరు? ఆ సిలువ చూస్తున్నారా? ఆ డెకరేషన్ చూస్తున్నారా మీరు? ఆ బొమ్మల్ని చూస్తున్నారు లోపల? నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఒకరోజు ఉన్న రాయిలు కూడా ఉండదు, అన్ని పడిపోతుంది కింద. జాగ్రత్త, చదువు. అదేనా? అందుకు ఆయన మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఇప్పుడు మీరు అన్నీ చూస్తున్నారు కదా, ఒక రాయి మీద ఒక రాయి కూడా ఉండదు, మీకు తెలుసా అంటాడా? అట్లా రండి మీరు, అది ఉండదా చలో అంటాడా? ఏం చేస్తాడు? ఏం మాట్లాడుతున్నారు మీరు? నువ్వు చదువుతుండాలి, నేను క్యారెక్టర్లో వచ్చేసాను. మీద రాయి ఒకటైనను రాయి మీద రాయి ఒక్కటి కూడా ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడదని మీకు నిశ్చయంగా, ఫర్ షూర్, పక్కా చెప్తున్నాను నీకు. నువ్వు ఆ చర్చ్ డెకరేషన్ చూస్తున్నావు నువ్వు. ఆ చర్చ్ అబ్బా ఏం కట్టారు, అబ్బా రాయి కూడా ఏం వాడారు, అది చూస్తున్నావు నువ్వు. ఆ ఒక్క రోజు కూడా ఉండవు, పడిపోతుంది. రాయి కూడా పడిపోతుంది, అన్ని పడిపోతుంది, నాశనం అయిపోతుంది. నిశ్చయముగా చెప్తున్నాను. ఇప్పుడు ఈ మాటలు యేసు ప్రభు వాళ్ళు ఎట్లా చెప్పి ఉంటారు? నవ్వుతూ చెప్పి ఉంటారా? రాయి పడిపోతుంది అంటాడా? ఎట్లా చెప్పి ఉంటాడు? అంతే. ఎంత కోపం ఆయనకైనా అక్కడ ఉంది. ఇంకో దగ్గర ఒలీవల కొండ మీద చెప్పేసి వెళ్ళిపోయాడు. శిష్యులు భయపడుతున్నాడు. ఇప్పుడు మనిషి ఊరికేనే రేజ్ అవుతున్నాడు. మెల్లగా పోదాం, జర కామ్ అయిపోయిన తర్వాత ఆయనతో పోయి మెల్లగా మాట్లాడదాం. అందుకే వాళ్ళు ఏం చేశారంటే, యేసు ప్రభు ఒలీవల కొండ మీద ఏకాంతంగా కూర్చున్నప్పుడు వీళ్ళు పర్సనల్గా వెళ్ళారంట. ఆయన ఒలీవల కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతముగా ఇదిగో శిష్యులు, నువ్వు పోయి చూడు ఏం చేస్తావు, చూడరా ఏం చేస్తావు, సమాధానంతో ఉన్నాడా? అప్పుడే మాట్లాడదాము, రేపు మళ్ళీ ఏం తిడతాడో.
ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, వెళ్ళారు యేసు ప్రభు దగ్గర. రైట్, మనిషి కూల్, చదమ్మా. ఇది ఎప్పుడు జరుగును? ప్రభా బోధకుడా గంట సేపు మీరు ఆ మాటలు చెప్పారు కదా, ఇది జరుగుతుందా? ఎప్పుడు జరుగుతుంది చెప్తారా? ఇప్పుడు యేసు ప్రభుని ఒక విషయం, సిస్టర్ మీ ఇంట్లో బిర్యానీ చేస్తున్నారు కదా, ఎప్పుడు చేశారు, మాకు కొంచెం ఇస్తారా అని అన్నప్పుడు సిస్టర్ బిర్యానీ గురించే మాట్లాడాలి. అయ్యో బ్రదర్, తప్పకుండా బ్రదర్, అయ్యో మీకు ఇలా ఇవ్వకపోతే ఎలా, 1 o'clock చేసాం బ్రదర్, 3 అవుతుంది కదా, ఉంది కొంచెం ముందు తినండి అని సిస్టర్ మాట్లాడాలి. కానీ సిస్టర్ ఏం చెప్తుంది, నీళ్ళు అయిపోయింది పో. మాట వచ్చింది దేని గురించి, బిర్యానీ అంటున్నావు, మోసపోతావు జాగ్రత్త, నీళ్ళు లేదు అని చెప్పాలా? ఇప్పుడు యేసు ప్రభుని వీళ్ళు ఏమంటున్నారంటే, నీ రాకడ గురించి ప్రభువా నువ్వు చెప్పావు కదా బోధకుడా, నీ రాకడకు ముందు ఏదైనా సూచనలు చూపిస్తావా, ఏదైనా సైన్ చూపిస్తావా అన్నప్పుడు యేసు ప్రభు వారు ఏమనాలి, అవును సూచనలు నేను చూపిస్తాను, భూకంపం వస్తుంది, ఇంకా సునామీ వస్తుంది, మనుషులు కొట్టుకెళ్ళిపోతారు, మనుషులు చచ్చిపోతారు, కోవిడ్ రాబోతుంది, డెల్టా ప్లస్ రాబోతుంది, ఓమిక్రాన్ రాబోతుంది, ఇదంతా జరగబోతుంది, జాగ్రత్త అనాలి శిష్యులతో. కానీ అది అనకుండా ముందు ఏమన్నాడు, యేసు వారితో ఇట్లా అనెను, ఎవ్వడును మిమ్మును మోసం చేయకుండా మీరు నీళ్ళు లేదు పో అన్నట్టు. మిమ్మల్ని ఎవరు మోసము చేయకుండా మీరు, మనం ఎట్లా తెలుసా, ఎవరైనా మన గురించి మంచి మాట్లాడితే ఆడు సైతానోడు ఉన్నా కూడా ఆడే కరెక్ట్ అంటాం. నిన్ను ఆయన 1000 తిట్టుకున్నా నన్ను ఒక మాట అన్నాడు భయ్, నాకు ఆయనే రైట్. మోసం చాలా మోసం జరగబోతుంది, సంఘంలో మోసం జరగబోతుంది, చర్చెస్లో మోసం జరగబోతుంది. కానీ మోసపడిపోయిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మంచి సంఘానికి కూడా ఒక్కరు చేస్తే అందరంతే, అన్ని సేవకులు అంతే, అన్ని చర్చలు ఇంతే అని డిసైడ్ అయిపోతున్నారు. నేనేమంటున్నానంటే, మోసపోయింది మీరే కదా, దానికన్నా ముందు యేసు ప్రభు వారు హెచ్చరించారు కదా, మీరు మోసపోబోతున్నారు, మీరు జాగ్రత్త ఉండాలి, ఎవరైనా సరైన మనిషి దగ్గర వెళ్ళండి, ఆయన మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తాడు, వాక్యం ద్వారా మిమ్మల్ని నడిపిస్తాడు, తర్వాత మీరు మోసపోతే నన్ను అడగొద్దు, తిట్టుకోవద్దు అని ముందు చెప్పినప్పుడు వినాలా? ఏం చేస్తున్నాము, నా గురించి అక్కడ మంచిగా చెప్తున్నాడు, నేను అక్కడే వెళ్తా. అలాంటి వాక్యం అసలు వినొద్దంట, వాక్యం చెప్తుంది. కొంతమంది మీ ఇంట్లో కొట్లాడుకున్నారా, నెత్తి ఇరగొట్టుకున్నారా, పర్వాలేదు మీరు రండి చర్చికి, మా దగ్గర మీ నెత్తికి పరిష్కారం ఉంది, మా దగ్గర ఆయిల్ ఉంది, రక్తంలో పోయండి మళ్ళీ ఇంకో ఇరగదు. సొల్యూషను ఇస్తే మనిషి మనసు కదిలిపోవాలి, సేవకుడు అంటే ఇట్లా ఉండాలి అని మనసులో నుండి రావాలి, ఏదో పై కాదు. కానీ మనుషులు ఈరోజు ఈ శుక్రవారం ఎందుకు రాలేదు మీరు, మా ఇంట్లో సావు అయిందనా, పర్వాలేదు సావు పక్కన పెట్టి రండి. ఈ శుక్రవారం మాకు వచ్చిన 150లో 50 రూపాయలు తక్కువైంది, మీరు ఫ్రైడే రావాలి, ఆ 50 రూపాయలు మాకు కావాలి, మీరు రావాలి, మాకు కావాలి. రైమింగ్ బాగుంది, నోట్ డౌన్ స్టేటస్లో వేయండి. మనుషులు ఎంత దిగజారిపోతున్నారు, ఎంత కింద పడిపోతున్నారంటే డబ్బుల గురించి. మొన్న చెప్పాను, యూదా ఇస్కరియోతు, డబ్బు పిచ్చి. ఒకరికేమో డబ్బు పిచ్చి, ఒకరేమో పచ్చి అబద్ధము, ఇంకోడేమో డౌట్. తోమా, ప్రభువా నిన్ను ముడితేనే నేను నమ్ముతా, నేను నమ్ముతా మీరు వచ్చినట్టు, లేకపోతే నమ్మను. ఏం జరుగుతుంది అసలు, మీరు ఎప్పుడు నేర్చుకుంటారు అంటే, మీరు మోసపోబోతున్నారు. మోసం మీతో మోసం జరగొద్దంటే మీరు ఏం చేయాలి,
పోలీసు వాడు మనల్ని పట్టాలి. మనం పోలీసు వాడిని పట్టొచ్చా? ఎప్పటి వరకు పట్టలేము? ఎప్పటి వరకు ఆయనను పట్టలేము? ఎప్పుడైతే ఆయన పర్ఫెక్ట్గా ఉన్నాడో అప్పటి వరకు. ఎక్కడో ఒక దగ్గర ఇరుక్కుంటాడు, ఎక్కడో ఒక దగ్గర పట్టవచ్చు. అప్పుడు మనము సిఐ ఉన్నా, డీసీపీ ఉన్నా, వీ కెన్ రేజ్ అవర్ వాయిస్ బికాస్ హీ సమ్వేర్ రాంగ్. మనం పట్టుకున్నాము, మన దగ్గర వీడియో ఉంది, మన దగ్గర ప్రూఫ్ ఉంది. మన దగ్గర ఏమి లేనప్పుడు రే డీసీపీ అనొచ్చా? చంపుతాడు, బొక్కలు చూరైతుంది. సో నేనేమంటున్నానంటే అంటిల్ అన్లెస్ మనకు వాక్యము అవగాహనము లేకపోతే ఎవరైనా వచ్చి ఈజీగా మోసం చేస్తారు. రాబాయ్ ఆఫర్ ఇచ్చారు అక్కడ 1000 రూపాయలకి ఇన్ని సామాన్లు అంట. అసలు అక్కడ 1000 రూపాయలు కాదు, 100 రూపాయలకే 900 ఈయన కొడతాడు. నువ్వు 100 రూపాయలకి మురిసిపోతావు, అమ్మో 1000 రూపాయలకి ఇంత వస్తుందా. కానీ బెనిఫిట్ ఎవరికి? సో ఇప్పుడు బక్ర ఎవరయ్యారు? అంతే సింపుల్. మోసము చేసేటోళ్ళు చాలామంది రాబోతున్నారు. వాళ్ళు ఎలా రాబోతున్నారు? ఒక సేవకునిగా రాబోతున్నారు, కానీ వాళ్ళు సేవకులు కారు. దిస్ వాట్ హీ టోల్డ్ మీ యెస్టర్డే. ఇదే చెప్పాడు, సేవకులుగా సేవ పిలుపు లేదు, వీళ్ళు చెప్పిన బట్టి సేవ చేస్తున్నాము, బస్ అంతే. దేవుడు సేవ అన్నటప్పుడు దేవుడు స్వయంగా వాక్యము ద్వారా కానీ, ఒక దర్శనము ద్వారా కానీ, ఒక కళ ద్వారా కానీ నీతో ప్రత్యేకంగా మాట్లాడి దానికి ఒక 100 కన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు నువ్వు సేవలు దిగు. ఎంత ఆటంకాలు వచ్చినా, ఎంత ఇబ్బందులు వచ్చినా నువ్వు సేవ వదలవు. కొంతమంది ఆశకి సేవలు దిగిపోతున్నారు. నేను ఫేమస్ అవ్వాలి, నేను కార్లలో తిరగాలి, నాకు 10 డబ్బులు ఉండాలి బ్యాంకులో. ఒక్క అటాక్ జరిగిందనుకో సేవకుని మీద, అమ్మ సేవ లేదు, వద్దు, పాడొద్దు, నాకు సేవ లేదు, హట్, నేను ముందే బాగుండే బిజినెస్ చేసుకుంటా నేను. యు డోంట్ నో వాట్ ఐ హావ్ ఫేస్డ్. నేను చాలా ఛాలెంజెస్ నుండి బయటకు వచ్చాను. నేను నా ప్లేస్లో ఇంతవరకు ఎవరైనా ఉంటే ఒకటి వాళ్ళని చంపేసేవాళ్ళు, లేకపోతే సేవ వదిలేసేవాళ్ళు. అంత ఛాలెంజెస్ నేను ఫేస్ చేసి దాన్ని పోరాడి నేను జయించి బయటకు వచ్చి వాళ్ళు సేవ చేస్తున్నాను ఓపెన్గా. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మై చర్చ్ ఇస్ నాట్ రిజిస్టర్డ్ నార్ ఐ హ్యావ్ ఎనీ సర్టిఫికేట్, బట్ స్టిల్ ఐ కెన్ హోల్డ్ ఆన్ and I am preaching the word, and nobody is having guts to ask me how are you running a church, because my God is with me. చదువు. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి మీకు వారిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు ఏం వింటారంట? టెర్రరిస్ట్ అటాక్స్, వాళ్ళు వీళ్ళని చంపేశారు, అన్ననే సొంత తమ్ముడిని చంపేశాడు, భార్య భర్తని చంపేసింది, భర్త భార్యని చంపేశాడు. మీరు కలవర పడకుండా చూచుకొనిడి. ఇవన్నీ జరగవలసి ఉన్నవి గాని ఓకే, అంతము వెంటనే రాదు. yeah, this all will happen, but ఇది ఏంటంటే దిస్ ఇస్ అ శాంపుల్. ఇంకా చాలా ఉంది. ఇప్పుడు మనము ఈ సెకండ్ వేవ్, థర్డ్ వేవ్కి ఇంత అయిపోతే ఇది శాంపులే. దేవుడు ప్రత్యేకంగా మనతో ఏమన్నాడంటే, మీకు కోవిడ్ రావద్దంటే ఇంట్లో కూర్చోవద్దు, సంఘంలో కూర్చోవాలి. కోవిడ్ రావాలంటే ఇంట్లో కూర్చోాలి, బయట తిరగాలి జాలీగా. రావద్దంటే యేసు ప్రభుని మోకరించి ప్రార్థన చేస్తూ ఎల్లప్పుడూ దేవునిలో గడుపుతూ వాక్యం అనుసారంగా మనం జీవిస్తే మనని ఏ ఆయుధం మన దగ్గర కూడా రాదు, వర్ధిల్లదు. చదువు. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులు, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభములు. ఇవి ఏందంట? శాంపుల్, బిగినింగ్ మాత్రం, ఇది ప్రారంభమే. ఇది భూకంపం ప్రారంభం అంట. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామమున నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. నా నామము నిమిత్తము సకల జనుల చేత మీరు ద్వేషింపబడతారు. చీపో, ఈడొక సేవకుడా.
అని జనాలు, నేను యేసు ప్రభు గురించి చెప్తున్నాను కాబట్టి నన్ను దూషించుకుంటారు, నన్ను తిట్టుకుంటారు, నన్ను కొడతారు. ఆయన అదే అంటున్నాడు, మీకు శ్రమలు ఉన్నాయా అంటే మీలో నేను ఉన్నాను. మీలో నేను లేకపోతే మీకు శ్రమలు ఉండదు. నేను ఉన్నాను కాబట్టి సాతాను మీకు శ్రమలు ఇస్తున్నాడు. ఎస్. అనేకులు అభ్యంతరపడి ఆ, ఒకరినొకరు అప్పగించి ఒకరినొకరు ద్వేషించురు. ఆ, అనేకులు అబద్ధ ప్రవక్తలు వచ్చి ఓకే. పిలుపు వారిని మోసపరచెదరు. ఆ, అక్రమమును ఓకే, ఒక్క నిమిషం. అనేక అబద్ధ ప్రవక్తలు ఎవరిని మోసపరుస్తారంట? పిలుపు వారిని మోసపరచెదరు. దోస్ హు ఆర్ బీన్ కాల్డ్. దేవుని రాజ్యానికి ఎందరైతే పిలువబడ్డారో వాళ్ళని మోసం చేయడానికి సాతాన్ ప్లాన్ వేసేస్తాడు. మోసం చేయడానికి రెడీగా ఉన్నాడు ఆయన. మోసం చేస్తున్నాడు కూడా, స్టార్ట్ అయిపోయింది. ఎలాంటి మోసం అంటే, నా దగ్గర రండి, చచ్చిపోయిన వాడిని కూడా లేపుతాను నేను. నా దగ్గర రండి, కాలు ఇరిగిపోయిన కాలు కూడా అతుక్కుంటుంది. కాలు నొప్పి అంతేనా? అంతేనా? భరించేటోనికే తెలుసు ఆ నొప్పి ఏందో. అంతేనా 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 అంటావు కానీ నీ కాలు నొప్పి వచ్చేసరికి నువ్వు బెడ్ మీద పడుకుంటావు. ఒక చిన్న నొప్పికి నువ్వు ఇంజెక్షన్ వేసుకుంటావు. కానీ ఆయన అంతేనా? అయ్యో, నా దేవునికి అసాధ్యం. డోంట్ ప్లే విత్ పీపుల్స్ మైండ్ ఆర్ హార్ట్, ప్లీజ్. When God is telling that that person will be healed, then it is okay. They will be healed. If God is not telling you, don't use your own mind or brain. You will fall in trouble. అలా చాలా మంది చేసి చేసి మనుషులను చంపేశారు. మీరు టాబ్లెట్ వేయొద్దు అసలు సిస్టర్, మీరు టాబ్లెట్ వేయొద్దు, మీరు బ్రతుకుతారు. ఆ నెక్స్ట్ డే అయిపోతాడు. ఏమైంది? లేదు, ఇది దేవుని చిత్తమే అంటారు. తర్వాత దేవుని చిత్తమే. ఒక ఆమె వచ్చేసి ప్రార్థన చేస్తుంటే ఒక చిన్న అమ్మాయి, నీకు 7 దయ్యాలు ఉన్నాయి, ఇప్పుడు కూర్చో, నేను తినేసి వస్తాను, నువ్వు అక్కడ కూర్చో, నేను వచ్చి ప్రార్థన చేస్తా. తినేసి వచ్చి గంట అయిపోయింది, ఆమె కూర్చొని ఉంది అక్కడ. గంట అయిపోయి తినేసి వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తే నీకు 3 దయ్యాలు పోయింది, వచ్చే వారంలో 4 దయ్యం కూడా వెళ్ళిపోతుంది. 3 పోయినప్పుడు 4 పోదా? అప్పుడు నన్ను అప్రోచ్ అయ్యారు. నా నంబర్ దొరకక అలా కనెక్ట్ అయితే అలా జరిగిందంట. నా నంబర్ దొరకగా నాకు ఫోన్ చేశారు, వెళ్ళాం. అమ్మాయిని ప్రార్థన చేస్తున్నాను. ఐ డోంట్ సీ ఎనీ స్పిరిట్, దయ్యం లేదు, పాడలేదు, ఏం లేదు. హెమోగ్లోబిన్ ప్రాబ్లం అని దేవుడు నాకు చెప్పాడు. హెమోగ్లోబిన్ ప్రాబ్లం ఉంది మా, నీకు సాతాను లేడమ్మా, హెమోగ్లోబిన్ ప్రాబ్లం ఉంది, ఇదిగో దేవుడు నేను స్వస్థపరుస్తున్నాడు. అవును 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 బ్రదర్, ఇవాళనే హాస్పిటల్ పోతే అదే చెప్పారు డాక్టర్ కూడా. సో డాక్టర్ చెప్పింది నాకెట్లా తెలుసు? నాకైతే ఫోన్ చేసి వాళ్ళు చెప్పలేదు, రిపోర్ట్ వచ్చింది. సో నేనేమంటున్నానంటే, ఆత్మలో ప్రతిదీ గ్రహించాలి. మన సొంతంగా చేస్తే, ఇప్పుడు ఏమి చనిపోతుంది కదా హాస్పిటల్కి పోకపోతే. డోంట్ ప్లే. అందుకే అంటున్నాను, దేవుని సేవ మజాక్ కాదు, మాటలు కాదు. సేవ ఎవరైనా చేయొచ్చు అని అనుకుంటారు. ఎవరైనా చేయొచ్చు బై సేవ అనుకుంటారు, ఎవ్వరు చేయలేరు. నోమన్. సేవ చేయాలంటే కొద్దిగా ధైర్యం ఉండాలి. ధైర్యం లేని వాళ్ళు పడిపోతారు, మళ్ళీ సేవ జోలికే రారు. అంత డేంజరస్. డోంట్ ప్లే. వై ఆర్ యూ ప్లేయింగ్? నీకు పిలుపు లేనప్పుడు ఎందుకు ఆశ? ఎందుకు? నేను ఒక లీడర్గా ఉండాలి, నా కింద చాలామంది ఉన్నారు అట్లా. నేను లీడర్గా ఉండాలి, నా కింద 10 మంది ఉండాలి, నేను చెప్పింది చేయాలి. నో, ఇట్ వోంట్ వర్క్. ఎప్పుడైతే ఆ లీడర్ క్వాలిటీని మర్చిపోయి నేను ముందుగా నా ప్రభు కింద ఉన్నాను అని ఎప్పుడైతే ఆ తగ్గింపు గుణం వస్తుందో, దేవుడు నేను తప్పకుండా లీడర్గా చేస్తాడు. ఎప్పుడు? నువ్వు తగ్గించుకున్నప్పుడు. అమ్మా ప్రైజ్లా. హంబుల్నెస్. నీ మాటను బట్టి, నీ యొక్క బిహేవియర్ని బట్టి తెలిసిపోతుంది నువ్వు మంచోనివా చెడ్డోనివా. కొంతమంది పాత తెంచేసావునా, ఆయనను చూడగానే నేను మా మమ్మీ ఎక్స్పర్ట్ దాంట్లో అని చెప్తుంటుంది ఎప్పుడు. ఆయన చూస్తేనే తెలిసిపోతుందిరా, చూస్తేనే తెలిసిపోతుంది. అంటే చూస్తేనే తెలిసిపోతుంది అంటే ఏం చూస్తున్నారు? కన్నా, నోరా, హెయిర్ స్టైలా, బట్టలా, షూజా? బిహేవియర్.
కొంతమంది పెద్దోళ్ళు, ఏ ఆంటీ కసా ఆంటీ, ఏ అంకుల్. ఇప్పుడు దీంట్లో రెస్పెక్ట్ ఎక్కడుంది? ఫర్ ఎగ్జాంపుల్ అదొక కేటగిరీ. ఇంకొకటి, హాయ్ అంకుల్, నమస్తే, నమస్తే అంటే, అచ్చా అంటే బాగున్నారా అంటే, బాగున్నానమ్మా, అంకుల్ని అడిగాను చెప్పండి అంటే, వస్తానంటే బాయ్ అంటే. ఇది ఎట్లుంది? ఇప్పుడు ఆంటీలు ఏమనుకుంటారు ఈ అబ్బాయి గురించి? పాపం మంచి రెస్పెక్ట్తో పెద్దోళ్ళు పంచారు పోయి, అబ్బా ఇట్లుండదు పిల్లలంటే. రేయ్, నెక్స్ట్ టైం ఆడి ఇంటికి వస్తే చెప్పు తీసుకుని కొడతారా నేను? ఆడు రావద్దు ఇంటికి. మాట్లాడే మాటల పద్ధతి ఎట్లుంది? ఏ ఆంటీ అంటున్నాడు నన్నాడు, ఏ ఏ అంటారా? సో దేన్ని బట్టి చెప్తున్నారు? ఆయన బిహేవియర్, ఆయన బిహేవియర్. నేను ఏమంటున్నానంటే ఫైనలీ యువర్ బిహేవియర్, యువర్ క్యారెక్టర్, యువర్ వర్డ్స్ స్పీక్స్ టు పీపుల్. మనల్ని మనం తగ్గించుకోవాలండి. ఈ లోకంలో ఏం తీసుకెళ్తారు? ఒక 10 మందితో కలిసి ఒక మంచి మాటలు మాట్లాడుతూ, పర్వాలేదు ఎవరు ఏం చేసినా మనల్ని మనం తగ్గించుకుంటే రేపటికి మనకు వాళ్ళు డబ్బు ఇచ్చినా, వాళ్ళు బంగారం ఇచ్చినా మాట ఒకటి ఉండిపోతారు, రెబ్బాయి మనిషి అంటే అట్లా ఉండాలి. దేవుడు అలాంటి మాటల్ని గ్రహిస్తాడు తెలుసా? పరలోకం వెళ్ళినప్పుడు మీకు రివార్డ్ ఉంటుంది. గాడ్ విల్ బ్లెస్ యూ విత్ రివార్డ్స్. చదువుమ్మా, రీడ్. ఆహా, ఏందంట? అక్రమాలు విస్తరించుట అనేకుల ప్రేమ ఏమైపోతుంది? చలారిపోతుంది. ఏ ప్రేమ లేదు, ఏం లేదు. చల్, నేను ఎంతో నమ్మిన పోయి ఆయనని, వేస్ట్ గాడు ఆయన. చదువు. అంతము వరకు సహించు వాడెవడో వాడే రక్షింపబడతాడు. దేని ద్వారా రక్షింపబడతాడు? అబద్ధ ప్రవక్తల ద్వారా, మోసము చేసే వారి దగ్గర నుండి అయినా రక్షింపబడతాడు. ఎప్పుడు రక్షింపబడతాడు? అంతము వరకు సహించేవాడు. ఎంతైనా ఏం జరిగినా నాకు ఒకే కాపరి, నాకు ఒకే బైబుల్, నేను ఆ బైబుల్ని వెంబడిస్తాను, నేను వాక్యం విన్న వాక్యం మీదనే గ్రహించి నేను నడుచుకుంటాను, నాకు ఏది అవసరం లేదు అని అంతం వరకు సహించేవాడే రక్షింపబడతాడు. చదువు. మరియు తొందర చదువుమ్మా. ఓకే, ఒక్క నిమిషము. స్టార్టింగ్లో ఏమన్నాడు? అబద్ధ ప్రవక్తలు అన్నాడు. ఇప్పుడు అక్కడే ఏమంటున్నాడు? కాబట్టి ప్రవక్త ద్వారా చెప్పబడిన. సో ఇప్పుడు దేవుడు అసలు ప్రవక్త అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు? ఇక్కడ ప్రవక్త ద్వారా అంటున్నాడు, అక్కడేమో అబద్ధ ప్రవక్తలు వస్తున్నారు అంటున్నాడు. క్లారిటీ ఇచ్చాను మీకు. అబద్ధ ప్రవక్తలు అనేది విశ్వాసులు, సేవకులు కాదు. విశ్వాసులు సేవకులుగా యాక్టింగ్ చేస్తారు. నేను కూడా సేవ, నేను కూడా పాస్టర్ అమ్మని, నాకు కూడా సేవ ఉందని యాక్టింగ్ చేసేవాళ్ళు అబద్ధ ప్రవక్తకురాలు. చదువు. తొందర చదువు. ఓకే, చూడండి. ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన యెడల మీరు నమ్మొద్దు. అబద్ధ క్రీస్తవులు, అబద్ధ ప్రవక్తికులు వచ్చి ఏందంట? మోసం చేయటకై గొప్ప
గొప్ప సూచక్రియలు చూపిస్తారంట, అంటే అద్భుతాలు చూపిస్తారంట. అదిగో యేసు నామంలో ఆ గుండెలో ఉన్న ఆ నొప్పి వెళ్ళిపోతుంది. ఆపరేషన్ అన్నారా, నీకు ఇక ఆపరేషన్ కాదు. కాలు విరిగిపోయిన కాలు మంచిగా అయిపోతుంది. అబద్ధ ప్రవక్తకులు మోసము చేయడానికి ఇలాంటి సూచక్రియలు, అద్భుతాలు ఎన్నో చేస్తారంట. అప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? ఇంతకు ముందే మీరు అందరూ ఒప్పుకున్నారు కదా మాకు బుద్ధి లేదని. బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అబ్బా, నిజమైన సేవకుడు ఈయనే, ఆయన ముట్టగానే నా కాలు బాగా అయిపోయింది, ఆయన ముట్టగానే నాకు గుండెల్లో ఉన్న ఆపరేషన్ సర్జరీ వద్దనేసాడు డాక్టర్. ఓహో, అంటే నేను ఈయనను వెంబడించాలి. ఏం చేస్తున్నావు? నీ జ్ఞానం ఎక్కడుంది? మోకాల్లో ఉంది. ఒకవేళ ఆయన సూచక్రియలు, ఒక్క నిమిషం, సాతాను సూచక్రియలు చేయడా, అద్భుతాలు చేయడా? మంత్రాల దగ్గర ఎంతమంది పోతారు? చాలామంది పోతారు కదా. అడుగుతున్నాను, మీరు పోతున్నారా అని అడుగుతలేను, పోయినా పోతారు మీరు. అడుగుతున్నాను మిమ్మల్ని, పోతారా లేదా? చాలామంది పోతారు కదా. దేని గురించి పోతారు? మేలు గడగాలి, ఎదుటి వాళ్ళు కూడా చచ్చిపోవాలి. రెండు జరుగుతుందా? జరగదా? ఆడు ఈరోజు నన్ను తిట్టిండు, 1,00,000 ఖర్చు అయిన ఆడు రేపు ఉండదు. నువ్వు 1,00,000 అయ్యి ఇంటికి పో, రేపు సావు ఉంటుంది. ఆయన ఉంటుంది. అదే మనిషి నాకు కాలు నొప్పి ఉంది, 20 సంవత్సరాల నుండి కాలు లేస్తలే, నాకు ఏదో ఒకటి చేస్తాడు, కాలు పని చేస్తుంది. ఇప్పుడు ఏమని నమ్మాలి ఆయనని? అట్లనే నేను నీ శిష్యుడు అయిపోతాను, ఆయన వెంబడి వెళ్తావా? లాస్ట్కి నువ్వే చచ్చిపోతావు. మనము గ్రహించాలి సాతాను పనులు ఏంటి, దేవుని పనులు ఏంటి గ్రహించాలి. అన్ని దేవుడి పనులు ఉండవు, అన్ని దేవుడు చేసిందే ఉండదు. ఈ అద్భుతం జరిగింది, నేను అక్కడ ప్రార్థన చేయగానే నాకు అద్భుతం జరిగింది. ఎవరు చేశాడు? దేవుడు చేశాడా, సాతాను చేశాడా? నీకెప్పుడు నువ్వు గ్రహించగలుగుతావు? ఎప్పుడైతే వాక్యము నీకు తెలుస్తుందో అప్పుడు నీకు ఈజీగా నువ్వు పట్టేస్తావు. రే సాతానా. సరే, ఒక ఎగ్జాంపుల్. కాలనీలో 2015లో నేను సేవ చేస్తున్నప్పుడు ఇద్దరు అమ్మాయిలు దుంకుతున్నారు, ప్రార్థన చేస్తుంటే దుంకుతున్నారు. చివరికి వీళ్ళిద్దరు ఏం చేశారంటే ప్రాఫెసీలు చేస్తున్నారు. నాకు కూడా ప్రాఫెస్ చేశారు, ఎవ్వరికి తెలియని ప్రాఫెస్ ఉట్టి నాకే తెలుసు. ఆ ప్రవచనాలు చెప్తున్నారు. కొంచెంసేపు షాక్ అయిపోయాను నేను. వీళ్ళు ఎట్లా చెప్పగలుగుతున్నారు? ప్రజలేమో నన్ను వదిలేసి వాళ్ళని చూస్తున్నారు. వాళ్ళు నిండిపోతున్నారు. ప్రజలకి ఏంటంటే కంటెంట్ కావాలి. చూస్తున్నారు, చిన్న పిల్లలు బా ఎట్లా అయిపోయింది. చూశాను. దేవుడు ఇమ్మీడియట్గా ఒక పాయింట్ నా మైండ్ వేశాడు. ఏమంటావు నువ్వు? ఏమో ప్రభు, నాకు అర్థమైతలేదు. ఏందో ఇది, దే ఆర్ ఫాల్స్ అన్నాడు. దిస్ ఇస్ ద లైట్ ఏంజల్ అన్నాడు. ఇది నా ఆత్మ కాదన్నాడు. ఆహా, ఇప్పుడు ఆట ఆడుకుంటా నాకు వచ్చేస్తుంది కదా పైనుండే. అందరినీ ఒక్క నిమిషం, అందరూ ఏం చూస్తున్నారు? హోలీ స్పిరిట్ బ్రదర్, కొట్టుకుంటున్నాం బ్రదర్, భాషలు మాట్లాడుతున్నాం. అబ్బో నేనమ్మనను, అది పరిశుద్ధాత్మ కాదు, సాతానాత్మ. అది ఇప్పుడు చూడండి, యేసు నామంలో కాల్స్తున్నాము, కాల్చొద్దు. పీపుల్ వర్ షాక్డ్. వాళ్ళు అడిగిన మాట ఏంటంటే, బ్రదర్ మీకెట్లా తెలిసింది? మేమేమో పరిశుద్ధాత్ముడు వాళ్ళ అభిషేకంతో నింపబడి అట్లా చేస్తున్నారు మేము అనుకున్నాం అందరము. మీ ఒక్కరికి ఎట్లా తెలిసింది? వాక్యము. అందుకే నేను చెప్తున్నాను, ఈ వాక్యం ఒక్కటే మనకు మంచి చెడుల అవగాహన ఇస్తుంది. దిస్ విల్ షో యూ వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్. ఓన్లీ వర్డ్. మనుషుల్ని నన్ను కూడా నమ్మొద్దు. నేను మనిషిని కాబట్టి ఈరోజు మంచి చెప్తా, ఇదే నోడు రేపు చెడు చెప్తుంది. నేను క్లియర్గా చెప్తాను, నన్ను అయితే నమ్మొద్దు, మీరు అస్సలు నమ్మొద్దు. నేను ఎప్పుడు మైండ్ ఎట్లా మారుతుందో తెలియదు. కాబట్టి నేను చెప్తున్న మాటలు నమ్మండి. నేను చెప్తున్న మాటలు నాకు కావు కదా, నాదైతే నేను చెప్తాను, నమ్మొద్దు భయ్య. నేను చెప్తున్న మాటలు నా యేసయ్య, నా ప్రభుది.
సో మీరు ఎంతమంది అట్లా తెలుసుకోవాలని అనుకుంటున్నారు? మొన్న సుప్రియ ఎట్లా తెలుసుకుంటారు పాప అని ఒక ప్రశ్న అడిగిందని. ఎట్లా పాప తెలుసుకుంటారు అది నేను అంటున్నాను. నేను ఒక 10 మంది చోట నడుస్తే, ఒక 10 మందిలో నేను నడుస్తే ఎవరిలో ఏం ఆత్మ ఉంది ఇట్లా పట్టేస్తాను. నో, దిస్ ఇస్ రాంగ్ అని నేను సార్ మేఘకు చెప్పాను. మేఘు రాంగ్, రాంగ్, ఇది రైట్, ఇది రాంగ్. హౌ విల్ ఐ నో? నాకు ఎట్లా తెలుస్తుంది వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్? మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? రాంగ్ని పట్టుకుంటారు, రైట్ని పట్టుకోరు. రాంగే మాకు మంచిగా ఉంది, వాళ్ళు మా గురించి చెప్తున్నారు, మాకు అదే కరెక్ట్గా ఉంది, కరెక్ట్ పర్ఫెక్ట్ టైమింగ్ మెయింటైన్ చేస్తున్నాం, మేము అక్కడే కూర్చుంటాం. అది తప్పైనా పర్వాలేదు. వెన్ యూ గో అండ్ సిట్ ఇన్ అ రాంగ్ ప్లేస్, రాంగ్ థింగ్స్ విల్ ఇంపాక్ట్ ఇన్ యూ. చెడు చోట వెళ్ళి కూర్చుంటే చెడుదే మనకు వస్తుంది, మంచిది వస్తుందా? నేను చర్చిలో పోయి కూర్చున్నా కూడా నాకు ఎందుకో ఇంటికి రాగానే చనిపోవాలనిపిస్తుంది, ఊరేసుకోవాలనిపిస్తుంది, ఏమేమో మైండ్లో తిరుగుతున్నట్టు. కొంతమంది అంటారు మా చర్చిలో వెళ్ళి కూర్చోగానే నాకు ఒకలాంటి నెమ్మది కలుగుతుంది, ప్రశాంతంగా ఉంటుంది చర్చిలో. కొంతమంది చర్చిలో కూర్చుంటేనే నాకు వస్తుంది మైండ్లో థాట్. అక్కడే నీకు దేవుడు చెప్తున్నాడు ఇది రైట్, ఇది రాంగ్ అని. అప్పుడు కూడా నక్కడే పోతా, నక్కడే కూర్చుంటా. యూ నీడ్ టు అండర్స్టాండ్. దేవుడు ప్రతిదీ చూపిస్తాడు, ఏది రైట్ ఏది రాంగ్. మీరు నిజంగా ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కన్ఫ్యూజన్ యూ కెన్ కమ్ అండ్ ఆస్క్ మీ హూ ఇస్ రైట్, హూ ఇస్ రాంగ్, ఐ విల్ గివ్ యూ. నేను నీకు చెప్తాను ఏ సేవకులు ఏ సేవకురాలు రైట్ రాంగ్ అని, బికాస్ ఐ క్యారీ దట్ గిఫ్ట్. నేను లైవ్లో చెప్పలేను. ఐ కెన్ పర్సనలీ ఇన్ఫార్మ్ యూ హూ ఇస్ రైట్, హూ ఇస్ రాంగ్. పర్సనల్గా నేను చెప్పగలుగుతాను, కానీ లైవ్లో నేను చెప్పినట్టు మళ్ళీ ఆ సేవకులను తీసుకొచ్చి చెప్పమనండి, నన్నే రాంగ్ అంటారు. నేను వాళ్ళ గురించి రాంగ్ అన్నాను కాబట్టి నువ్వు రాంగ్ అంటారు, వాళ్ళు ఒప్పుకోరు. నన్ను రాంగ్ అంటే నేను ఒప్పుకుంటాను, ఎందుకంటే నేను రైట్ కాబట్టి. వాళ్ళు రాంగ్ అంటే నేను అయిపోతానా? ఒప్పుకున్న వాళ్ళే రైట్. ఎట్లా అంటావు నన్ను రాంగ్? నేను ఎట్లా రాంగ్ అనిపిస్తున్నా అంటే నువ్వు రాంగే, నువ్వు రాంగ్ పని చేస్తున్నావు ఇప్పుడు. సో నువ్వు యూ కెన్ ఈజీలీ జడ్జ్, ఈజీగా తెలిసిపోతుంది. రాంగ్ అనగానే సైతాన్ కదిలిపోతాడు, నేను రాంగ్ అన్నాడు. గ్రహించాలి. దేవుడు మనకు ఆత్మ ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు. వాటిని పెట్టుకుని ఉంటే ఒకరోజు వచ్చి లెక్క అడుగుతాడు. ఏం లెక్క ఇస్తారు? మీకు నేను ఇది ఇచ్చినప్పుడు మీరు ఎందుకు వాడలేదని అడుగుతాడు. నేను వాడుతున్నాను కదా, చూస్తారు కదా. అప్పుడప్పుడు ప్రేయర్ చేసేటప్పుడు కొన్ని విషయాలు అట్లని తెలిసిపోతాను. నేను చెప్తాను ఇట్లా చెప్పేస్తాను, ఇదిగో ఇది నేను వాడుతున్నాను కదా, ఎట్లా వాడాలో మీకు నేర్పిస్తున్నాను కదా, ఎందుకు వాడతలేరు? ఎవరైనా చేయొచ్చు, ఏ క్రైస్తవులైనా ప్రవచించవచ్చు, హీలింగ్ చేయొచ్చు, అద్భుతాలు చేయొచ్చు. అందరికీ ఆ సామర్థ్యత దేవుడు ఇచ్చాడు. గాడ్ హస్ గివెన్ everyone that gift, but you are not operating it because you don't know. Even though we explain about gifts and everything, you don't react. మనకెందుకులే, మనకు సేవకుడు ఉన్నాడు చాలు. ఒకరోజు సేవకుడు చచ్చిపోతే ఇంకో సేవకుడు దగ్గర పరిగెత్తాం. ఎప్పటి వరకు పరిగెత్తాడు? సో నేను ఏమంటున్నానంటే వాక్యం నేర్చుకోండి. వాక్యం మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తాడు, సేవకుడు కాదు. సేవకుడు వాక్యాన్ని కనెక్ట్ చేస్తాడు, వాక్యం ద్వారా మిమ్మల్ని నడిపించాడు. He will just connect by giving you the strength, the boldness of the word, and he will connect you to Jesus. మరలా చెప్తున్నాను, నన్ను అయితే నమ్మి ఎవరు ఈ బిల్డింగ్ ఎక్కొద్దు, కాళ్ళలో పురుగులు పడతారు. యేసు ప్రభుని నమ్మి బిల్డింగ్ ఎక్కితే పురుగులు పడిన కాలు యేసు నామంలో అవుట్. నన్ను నమ్మితే ఏమొస్తుంది? నేను మీలాంటి మనిషిని. దేవుణ్ణా? మా బ్రదర్ ఉండని బ్రదర్ వాళ్ళ బ్రదర్ ఉండని ఎవరున్నా నీ కాలు నొప్పు. మా బ్రదర్లో దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు మా బ్రదర్ ద్వారా ఇవాళ ముడతాడు, అంతే. నా కాలు నొప్పి పోతుంది. ఎవరు నమ్మావు? బ్రదర్లో ఉన్న దేవుడిని నమ్మావు. దేవునికి స్తోత్రం. సో ఇన్ని మాట్లాడానండి. నేను ప్రిపేర్ చేసిన మెసేజ్ అద్భుతమైన మెసేజ్, నవ్వి కడుపులు. కానీ దేవుడు అన్నాడు మెసేజ్ ఇప్పటికొద్దు, నేను చెప్పిన మాటలు నా ప్రజలకు ముందు చెప్పు,
అది ఇంపార్టెంట్ అన్నాడు. సరే ప్రభు మీరు ఎట్లా అంటే అట్లా. దావీదు అంటాడు కదా, సరే సొలొమోన్కి ఇస్తాను ప్రభు, మీరు ఎట్లా అంటే అట్లా. సొలొమోన్ అంట కొన్ని మిలియన్స్, మొన్న చెప్పాను 6 లారీల బంగారం, 6 లారీస్, 6 లారీల బంగారము. అదే కాకుండా ఇంకా వాళ్ళ సొత్తు ఇదంతా కలిపి మందిరం కట్టాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా, ఈ మందిరంలో నేను నివసించను, నాకు నచ్చలేదు. ఎక్కడ నివసించాడు తెలుసా, గుర్షల్లో. నెహమ్యా వీళ్ళు, జెఫ్నయ్య, నెహిమియా వీళ్ళందరూ గుర్ష వేసి కట్టారు. ఆయన అన్నాడు మునుపటి మందిరం అంటే బంగారము, వెండి, నాణ్యము, డైమండ్తో నిండిన మందిరం కంటే ఇదిగో ఈ మందిరం నాకు చాలా నచ్చింది నెహమ్యా, నీ మందిరంలో నేను నివసిస్తా, నాకు అది అక్కడ ఇంట్రెస్ట్ లేదు, ఇక్కడ నివసిస్తా నేను అన్నాడు. నీ హృదయాన్ని చెక్కబెట్టుకోండి, ఏదేదో నింపి పెట్టద్దు. ఇక్కడ దీన్ని క్లీన్ చేసుకోండి, ఇక్కడ నివసిస్తాడు నీ దేవుడు. హల్లెలూయా. హీ ఈస్ గోయింగ్ టు స్టే హియర్ ఇన్ యువర్ హార్ట్. దేవుడు నీ హృదయములో కూర్చోవాలి, ఉండాలి అంటే నీ హృదయాన్ని నువ్వేం చేయాలి, పరిశుద్ధపరచుకోవాలి, మార్చుకోవాలి. ఉన్న దుర్నీతి, ఉన్న చీకటి అంతా తీసేసి నా ప్రభు కొరకు నేను. క్రిస్మస్ వస్తే ఎట్లా డస్టింగ్ చేస్తారు, వద్దన్నా కూడా టైం లేకపోయినా కూడా డస్ట్ చేస్తారు. ఎందుకు, ఇప్పుడే యేసు ప్రభు వచ్చి మీ ఇంట్లో కూర్చున్నట్టు. నేను ఇంతవరకు మేము చేయలేదు డస్టింగ్, ఇంకా ఆలోచిస్తున్నాం చేయాలి వద్దా అని. దేన్ని డస్ట్ చేసుకోవాలి ఫస్ట్, మన హృదయాన్ని డస్ట్ చేస్తే యేసు ప్రభు ఇంట్లో కూర్చోడు, హృదయంలో కూర్చుంటాడు. అన్నం ఏం చేస్తాము, మంచిగా బెలూన్ అక్కడ, నువ్వు తీ బెలూన్ అక్కడ కట్టు. ఇవాళ పాస్టర్ వస్తారు క్యారల్స్కి వస్తున్నాను, ఇల్లు అయితే సూపర్గా లైటింగ్ ఇట్లా మినుకును ఊడల్లా. பாஸ்டர் வராங்க கேரல்ஸ்க்கு இன்னைக்கு பருஷன் ஆயிடணும் நம்ம ஊடு பார்த்து. ஊடு நெல்ல இருந்து இது நெல்ல இல்லைன்னா hallelujah. Today I'm telling you this Christmas shall change your heart. ఈ క్రిస్మస్ నీ హృదయాన్ని మార్చేయాలి యేసు నామములో. నీ హృదయంలో ఉన్న ఆ చెడు తలంపులు, ఆ చెడు ఆలోచన, చీకటి శక్తులు అంతా వెళ్ళిపోయి శుభ్రపరిచి డస్టింగ్ అయ్యి ఉన్న ఏమంటారు అది కాదు మా జాలి, ధూళి కాదు, బూజ్ కాదు, జాలి అంతా డస్ట్ చేయి. ఇవాళ డస్ట్ చేయంటే పోయి కత్తికి కోసి లోపల డస్ట్ చేయగలరు, పోతారు క్రిస్మస్ పైన చేసుకుంటారు. డస్ట్ చేయంటే తండ్రి మయ్య గారు చెప్పారు, ప్రభా ఇంటిని డస్ట్ చేయడము, హృదయాన్ని డస్ట్ చేయమని. తండ్రి ఇదిగో ప్రభా ఈ హృదయాన్ని మీ చేతులు అప్పగిస్తున్నాను తండ్రి. నాలో ఉన్న చీకటి శక్తులంతా నా హృదయంలో ఎక్కడెక్కడ ఏదైతే దాగి ఉందో వాటిని తీసివేసి మీరు రండి ప్రభా నా హృదయంలో నివసించండి, నా హృదయంలో నివసించండి అని మోకరించి అడిగితే మీ హృదయంలో ఉన్న భారం వెళ్ళిపోతుంది. అప్పుడు క్రిస్మస్ అంతా మీ ఇంట్లోనే ఉంటుంది. హల్లెలూయా. ఆమేన్. సిద్ధంగా ఉన్నారా? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ టు వాక్ ఇన్ రైచియస్ పాత్? నిజం చెప్పాలి. ఎస్ అని అక్కడ పోయి నో నేను చెయ్యను, ఆయన బలవంతం పెట్టాడు. బలవంతపు భక్తి చేయొద్దు ఎవరు. ఇట్స్ నాట్ గుడ్. బలవంతంగా దేవుని నమ్మొద్దు, దేవునికి నచ్చదు. ఐఎమ్ టెల్లింగ్ యూ టుడే, చేంజ్ యువర్ మైండ్. నీ మనసుని, నీ మాటల్ని మార్చుకోండి. నీలో తగ్గింపు గుణము, తగ్గించుకోవాలి. మ్యూజిక్ వినండి, ఏ పాట అని దేవుడు మ్యూజిక్ ద్వారా మాట్లాడుతున్నాడు. లైట్ ఆఫ్ ద వరల్డ్, హీ స్టెప్డ్ ఇన్ టు డార్క్నెస్. రైట్ టైంలో ఎలా మాట్లాడుతున్నాడు. హీ స్పీక్స్ త్రూ, పాటల ద్వారా మాట్లాడతాడు, లైట్ ద్వారా మాట్లాడుతాడు, అన్ని ద్వారా దేవుడు మనతోనే ఉండి మాట్లాడుతూనే ఉన్నాడు ప్రతిసారి. కానీ మనం గ్రహించలేకపోతున్నాం. ఎవ్రీ సింగిల్ మినిట్ మూమెంట్ హీ స్పీకింగ్ టు అస్. మనం దేవాలతో మాట్లాడుతూనే ఉన్నాను కదా,
నేను మాట్లాడుతున్నా, నువ్వు గ్రహిస్తలేవు. నిన్న కూడా వచ్చాను, మొన్న వచ్చాను, నీ పక్కన ఇప్పుడు ఉన్నాను. నువ్వు గ్రహించలేకపోతే నేను ఏం చేయాలి? ఇంకెట్లా మాట్లాడాను? ఓకే, నేను గ్రహించాలంటే నేను నేర్చుకోవాలంటే ఎవరి దగ్గర పోవాలి? ప్రభా నాకు చెప్పు ప్రభా. పలానా సామ్యుయల్ బ్రదర్ ఉన్నాడు, వెళ్ళు. మొన్న ఒక అమ్మకి ఒక చిన్న అబ్బాయి వచ్చి చెప్తున్నాడంట, మీరు ఇక్కడ ఉండడం కాదు, వెళ్ళండి సామ్యుయల్ బ్రదర్ దగ్గర వెళ్ళండి అన్నట్టు. సిస్టర్ వాళ్ళ మమ్మీ దగ్గర ఎవరో కలలో వచ్చి, చిన్న అబ్బాయి, మీరు సామ్యుయల్ బ్రదర్ దగ్గర వెళ్ళండి. సామ్యుయల్ బ్రదర్లో ఏముంది? మట్టి. సామ్యుయల్ బ్రదర్ లోపల ఉన్నాడు. సామ్యుయల్ బ్రదర్ డస్ట్ చేసుకున్నాడు కదా. అయితే నేనేమంటున్నాను అంటే, మీరు డస్ట్ చేసుకుంటే సామ్యుయల్ బ్రదరే కాదు, మేఘు దగ్గర వెళ్ళండి, సుప్రియ దగ్గర వెళ్ళండి, లీనా దగ్గర వెళ్ళండి, హేమంత్ దగ్గర వెళ్ళండి. దేవుడు ఉన్నాడు హృదయంలో. హల్లెలూయా. ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. అప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. లేచి నిలబడతాం. లెట్స్ స్టాండ్ టు అవర్ ఫీట్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. Oh, we love you, Father. Ma shabronde handa karyando shakaryando. నేను అంటున్నాను, మీరు ఏది చేసినా దేవునికి మహిమకరంగా చేయండి. మీరు చేస్తున్న పనుల్లో దేవుడు మహిమ పొందుకోవాలి. దేవునికి నచ్చాలి నువ్వు చేసే పనులు. నచ్చలేదనుకో, నువ్వు చేసేం లాభము? నువ్వు పెడుతున్న లిప్స్టిక్ కానీ, నువ్వు పెడుతున్న ఐలైనర్ కానీ దేవునికి నచ్చాలి. నువ్వు వేసుకున్న బట్టలు దేవునికి నచ్చాలి. నచ్చకపోతే ఏం లాభము? నువ్వు బ్రతకాల్సింది దేవునికే. థ్యాంక్ యూ. ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఇదిగో ఈ వార్నింగ్ల ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. ప్రభువా, నీ కోపము క్షణం మాత్రమే ప్రభువా. వాత్సల్యాన్ని చూపిస్తూ ప్రభువా, కోపాన్ని తగ్గించుకొని ప్రభువా, ఇదిగో క్షణం మాత్రం కోపం చూపిస్తావు, కానీ వెంటనే మమ్మల్ని ప్రేమించేది వాడివి నీవే తండ్రి. ఒకే ఒక్క దేవుడు మన యేసు ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ కన్నా ఏ ప్రేమ ఈ లోకంలో కానీ ఎక్కడ గొప్పది లేదు. నోవేర్. హిస్ లవ్ ఇస్ గ్రేట్. నీ ప్రేమ మాధుర్యము, నీ ప్రేమ గొప్పది తండ్రి. నీ ప్రేమ శక్తివంతుంది ప్రభా. థ్యాంక్ యూ జీసస్. అదే ప్రేమ ప్రభా, కనికరాన్ని, ఆ ప్రేమను ప్రభా మా పట్ల కుమ్మరించమని కోరుకుంటున్నాం తండ్రి. ప్రతి విషయంలో ప్రభా, ప్రతిసారి మేము కింద పడుతున్నా ప్రభా, మమ్మల్ని లేవనెత్తి ప్రభా మమ్మల్ని కడగండి. మా తప్పులు మాకు తెలియజేయండి. మాతో మాట్లాడండి. ప్రతిరోజు మమ్మల్ని మేము క్లీన్ చేసుకోవాలి, మమ్మల్ని మేము డస్ట్ చేసుకోవాలి తండ్రి. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. ప్రతి ఒక్కరిని ముట్టండి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. బ్లెస్ చేయండి యేసు రాజా, బ్లెస్ చేయండి రాజా. యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి